ఈరోజు వినిపించబోతున్న నవల వేప పువ్వులు. రచన పి. లీలా వెంకట్రామన్ గారు. వెండి పళ్ళెంలో పువ్వులు కుప్పగా పోసి ఉన్నాయి. ఒకదానితో ఒకటి కిలకిలలాడుతూ సంభాషించుకుంటున్నట్లుంది వాటిని బాలకం. మాటల మధ్యలో అప్పుడప్పుడు అడ్డొస్తున్న మలయమారుతానికి కొసరి కొసరి సువాసనలను పంచి ఇచ్చి పంపేసి తిరిగి తమ గొడవలో పడిపోసాగాయి. అరువు తెచ్చుకున్న సువాసనలే అయినా అవలీలగా పంచిచ్చేస్తోంది. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు వీచే పిల్లగాలులకి మలయమారుతం. అప్పు అడిగి తెచ్చుకున్న వస్తువును అరుదుగా చూసుకుంటారు ఎవరైనా. అయినా మలయమారుతం మహా దుబారాగా ఖర్చు చేసేస్తోంది. ఆ ఇంటి పరిసరాల్లో గాలులకి ఆ విధమైన హృదయ వైశాల్యం, హృదయ నైర్మల్యం ఉండడంలో గొప్ప ఏముంది? ఆ ఇంటి పరిస్థితే అంత. ఒక్కొక్క వాతావరణంలో ఉంటుంది తమాషా. సిగరెట్లు కాల్చుకుంటూ ఉంగరం తెగనమ్మి మేక మాంసం తిని జులాయిగా తిరిగే గాంధీ మహాత్ముడు మారిపోయిన ముఖ్య కారణం ఆయన తండ్రి పెంచిన వాతావరణం. ఒక్కొక్క స్థలంలో ఉంటుంది ఆ అదృష్టం. వేట కుక్కలను తరిమి కొట్టిన కుందేళ్ళు ఆ గమ్మత్తు చూపించబట్టే విజయనగర సామ్రాజ్యం వెలిసింది. ఇక్కడ అంతే. మాటల్లో పడిపోయిన మల్లె పువ్వులని రెట్టించి అవి మాటల సందర్భంలో పడిపోయి ఎంతెంత పంచిపెట్టేస్తున్నది మరిచిపోయిన మలయమారుతం. ఆ సువాసనలను ఒక చేతితో అందుకుంటూనే మరొక చేతితో దానం చేసేస్తోంది పిల్లగాలులకి. అరవిచ్చుకుంటున్న మల్లెల వాసన పరిసరాలన్నింటిలోనూ ప్రసరించింది. అలలు అలలుగా పోయి ఏవేవో విషయాలని వెలికి తెచ్చి కవ్వించేస్తుంది. వెండి పళ్ళెం మెరుపులో వాటి నవ్వులు, సంతోషము ప్రతిబింబిస్తున్నాయి. నవ్వుకుంది సుమిత్ర వెండి పళ్ళెంలోని మల్లె పువ్వుల్ని, వాటి నవ్వుల్ని, పక్కనే పడి ఉన్న దారపు ఉండని చూసి. బొగ్గగా పుట్టే ముందు తెలియదు వాటి భవిష్యత్తు. వాటికి పూచిన తరువాత ఎంచుకున్న వాళ్లతో జరగదు, జరిగిన వాళ్లతో జీవితం ముగిసిపోతుంది. అమాయకంగా సంభాషించుకుంటున్న మల్లెలను చూస్తూనే దీర్ఘంగా నిట్టూర్చింది సుమిత్ర. యాంత్రికంగా ఒక్కొక్క పువ్వునే ఏరి మాలకట్టసాగింది. పక్కపక్కగా ఉన్న పూలనే ఏరి మరీ కడుతోంది శ్రద్ధగా. అమ్మ సుమిత్ర, కింద నుండి రామారావు గారు పిలుస్తున్నారు. వస్తున్నానన్నా. పూల పళ్ళెం చేత్తో పట్టుకుని మేడమెట్లు గబగబా దిగి వచ్చింది సుమిత్ర. గంభీరంగా ముందుకు నడిచాడాయన. ఆయనకి మాట్లాడవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే అలా గంభీరంగా నడిచి తోటలోని మల్లెపందిరి కింద సిమెంటు సోఫాలో కూర్చొని చర్చించడం అలవాటని ఆ ఇంట్లో అందరికీ తెలుసు. అది కాకుండా ఆయన మాట్లాడదలుచుకున్న విషయమూ తెలుసు సుమిత్రకి. హుందాతనం ఆయన చేతికర్ర విదిలింపులలో ఉట్టిపడుతుంది. ప్రతి అడుగులోనూ కదలికలోనూ గాంభీర్యం తాండవమాడుతుంది. మౌనంగా ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ అనుసరించింది సుమిత్ర. సిమెంటు సోఫాని సమీపించి కూర్చునేసరికి అప్పటి వరకు చప్పుడు చేసిన ఆయన చేతికర్ర కూడా విశ్రాంతి తీసుకుంటోంది. పచ్చని గడ్డి మీద తీరికగా మెత్తని అడుగుల చప్పుడు కూడా మాయమైంది. విషయం ఎలా కదపాలో తెలియని పరిస్థితి ఆయనది. ఆ విషయంలో ఆయనని ఎలా ఒప్పించాలో ఊహకందని స్థితి ఆమెది. మనసులో తికమకలు పడిపోతున్న తండ్రి కూతుళ్లను, అటు వచ్చిన పిల్లగాలి చూసి నిశ్శబ్దం గజ్జెలు సవరించుకుంటోంది. లేవాలి త్వరగా అంటూ విచ్చుకుంటున్న మల్లెలను ఒక్కసారి పలకరించి అవి పలకరింపులకు జవాబుగా నవ్విన నవ్వుల్లోని సువాసనల్ని అందిపుచ్చుకొని తండ్రి కూతుళ్ళ మీద వెదజల్లి మాట్లాడుకోండి అంటూ సాగిపోయింది. పిల్ల తెమ్మెరలలో అల్లల్లాడే సువాసనలు మృదువుగా మనసును తట్టేసరికి ఆప్యాయంగా పువ్వులను చేతిలోకి తీసుకుంటూ సుబ్బన్న మల్లెపువ్వులు కోసిచ్చి వెళ్ళిపోయాడా? ఈ ఏడాది చాలా పువ్వులు పూస్తున్నట్లున్నాయే ముందుగా పలకరించాడు తండ్రి. హుందాని గాంభీర్యాన్ని చెదరగొట్టే నవ్వు నవ్వుతూ. సుబ్బన్న వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడున్న మల్లెపువ్వులన్నీ ఈ మల్లివే అనుకుంటున్నావా? అబ్బే కాదు. ఆ మధ్య కరణం గారిని అడిగి బొండు మల్లెల అంటు తెచ్చి ఆ మూలగాను అదే మల్లిని అంటుకట్టి అటువైపు మరో దిక్కుగాను వేసిన ఆ 2 మల్లెలు కూడా పూశాయి. 3 మల్లెలు కలిపి కోసేశాడు. మరేం నాన్నా, నువ్వు నేనే కాదు, ఆఖరికి సుబ్బన్న కూడా అందులోని ఏ పువ్వులు, ఎన్నెన్ని పువ్వులు, ఏ మల్లెవో కూడా కనిపెట్టలేడు. మెల్లిగా తలెత్తి తండ్రి మొహంలోని మార్పులను గమనిస్తూ అంది సుమిత్ర. అంది వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోవడం ఇష్టం లేక. అసలు సుమిత్ర చెప్పేది త్వరగా వినేస్తే తాను మాట్లాడవలసినది చాలా ఉందనే భావనలో
త్వరగా సంభాషణ ఒక కొలిక్కి తెద్దామనే తొందరలో వెనువెంటనే ఒప్పేసుకున్నారు రామారావు గారు. అవును సుమీ అంటూ తండ్రి జవాబు కోసం ఎదురు చూస్తున్న సుమిత్ర తృప్తిగా తల పంకించి ఆయన ఈ సంభాషణ ముగించి వేయదలుచుకున్న విషయాన్ని గుర్తుంచుకొని ఎంత త్వరగానో తిరిగి సంభాషణ ఉపక్రమించి అదే పువ్వుల మీద పెట్టి తను చెప్పదలుచుకున్న విషయం చెప్పి వెయ్యదలిచింది. ఒక్కొక్క పువ్వునే ఏరి మాల కడుతూ మొదలెట్టేసింది అరక్షణం తేడాలో. పాపం ఆ పువ్వులు తల్లిని అంటిపెట్టుకుని ఉండేటప్పుడు ఏవేవి పక్కపక్కగా ఉండేవో మాలి సుబ్బన్న అన్ని మళ్ళీ పందిరి నుండి కోసి కలిపేశాడు. కొమ్మలలో మొగ్గలుగా ఉన్నప్పుడే నవ్వుకొని అవి ఉంటాయి. నువ్వు నేను జతగా ఉందామని ఒకదానితో ఒకటి. పువ్వుల జీవితాలను గూర్చి ఎరిగి ఉన్నవి కాబట్టి వాటి అమాయకత్వానికి అల్లల్లాడుతూ నవ్వే ఆకులను కూడా లెక్క చేసుండవు. మహా అయితే రాతి ఆకారంలో మలిచిన దేవుడికి కానీ ఊహాచిత్రమైన అతీత వ్యక్తి పటానికి కానీ తగిలించి ఉంటాయి. వికసించాక విడివిడిగా పూజ చేసి దేవుడి ఒడిలోనో పాదాల మీద భక్తిగల ముత్తైదువుల ముడిలో ముచ్చటగాను పరమ ఛాందసుల పిలకలలో ఒంటిగాను నలిగిపోతాయి అప్పుడప్పుడు. సర్వసాధారణంగా దారాల ముడిలో ఇరుక్కుని ఆడవారి తలల్లో నల్లటి కురుల మధ్య తమ అందానికి తామే మురిసి నవ్వుకుంటుంటాయి. 3 వంతుల పువ్వుల జీవితం మాత్రం దారం ముడిలోనే ముగిసిపోతుంది. మొగ్గ తొడిగే వరకు అమాయకంగా ఉండే ఆ పువ్వులు ఒక్కొక్క రేకునే విప్పుకుంటూ పక్కనున్న వాటిలో సఖ్యం చేసేసుకుంటాయి. నువ్వు నేను జతగా ఉందాం, విడిపోవద్దు అని ఒకదానికొకటి చెప్పుకుంటాయి. ఒకే కొమ్మకి పూచిన బోలెడు పువ్వులు. వాటికి పాపం ఆ సమయంలో తెలియనిది తోటమాలి ఎవరిని ముందర కోసుకొని పోతాడో, ఎవరి పక్కన ఎవరిని సజ్జలో పడవేస్తాడో అనేది. అవి అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత కూడా సజ్జలో ఒకదాని పక్కగా మరో కొత్త నేస్తం కనిపించేసరికి కనీసం మనమైనా ఒకళ్ళనొకళ్ళం విడిచిపెట్టొద్దని ప్రమాణాలే చేసుకుంటాయి. కానీ మాల కట్టే మాలిని కివేమీ పట్టవు. చేతికందిన పువ్వు తీసుకొని మాల పూర్తి చేసేస్తుంది. 2 కొత్త పువ్వులు దారంతో ముడివేసి మరో 2 పువ్వుల్ని మరో దారం ముడిలో ఇరికించే యత్నంలో మునిగిపోతుంది. నిరాశ పడిపోయినా ఒకదానికొకటి మొదటి 10 క్షణాలు కొత్తగా చూసుకొని కలిసిపోతాయి. చివరికి ఆ దారం ముడిలోనే వడలి వాలిపోతాయి. అందులోనే వాటి జీవితం ఆఖరైపోతుంది. ఇక మీదట వినే ఓపిక నశించింది రామారావు గారికి. అంటే నీ ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ అమ్మ సుమిత్ర, నేనే కదా మాలను కట్టేది. నాకు నచ్చిన పువ్వులు జతలుగా కట్టవచ్చునే. గాంభీర్యపు సంకెళ్ళు వణికిపోతున్నాయి. వేదన ప్రతి అక్షరంలోనూ ప్రతిధ్వనిస్తోంది. కళ్ళల్లోనూ పెదవుల కదలికలోనూ మాటల పొందికలోనూ ప్రతిబింబిస్తుంది. నాన్న, మరి విశాలికి ఇష్టమైనట్లు కట్టవా నువ్వు? అది కూడా నీ కన్న కూతురే కదూ? అణిగిపోని నిరాశ నిట్టూర్చింది అడుగు నుండి. కాదమ్మా, మొగ్గలుగా ఉన్నప్పుడు తెలియనివి ఎన్నెన్నో అనుకుంటాయవి. అవన్నీ జరగవని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. అయినా ఇది నువ్వు మొగ్గగా ఉన్నప్పటి నుంచి అనుకున్న విషయం. అదే సువాసనలు వికసించాక కూడా విరజిమ్మే సమయంలో వికసిస్తూ సువాసనలని వెదజల్లుతున్న పువ్వును ఇప్పుడు వికసించబోయే మొగ్గ కోసమని వాడిపోనిస్తానా? అసలు ఆ మొగ్గ వికసించేందుకు తగిన వాతావరణం కల్పించే బాధ్యత నాది. నాకు నువ్వు కొన్ని విషయాలు వదిలేయాలమ్మా. విశాలి సుఖం కోసం, విశాలి కట్టుకుంటున్న గాలి మేడల కోసం తను నిర్మించుకున్న బంగారు హర్మ్యాన్ని కూడా దానం చేసి తన సుఖాన్ని త్యాగం చేసేసుకో నిశ్చయించుకున్న సుమిత్ర నిస్వార్థత మరీ బాధించింది రామారావు గారిని. లేదు నాన్న, విశాలి మొగ్గ కాదీనాడు, వికసించిన విరజాజి. నాన్న, ఈనాడు నువ్వు విరజాజి విరిసి సువాసనలు వెదజల్లుతుంటే దూరానికి విసిరి మొగ్గ అనుకుంటున్నావా? సుమిత్ర కంఠంలో ఏడుపు అదిమి పెట్టి లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మొగ్గగా నాకు తెలియనీయకుండా పూర్తిగా వికసించే వరకు నీకు నువ్వు అన్యాయం ఎందుకు చేసుకున్నావమ్మా? నాకు ఈ క్షోభ ఎందుకు కలిగించావు తల్లి? పెద్ద ఎత్తు కొండ మీద నుండి పల్లానికి దూకే వాగులా ఉంది బాధ ఆయన కంఠంలో. నేను మొగ్గగానే ఊహించుకున్నాను నాన్న. కానీ నాకు తెలియనే లేదు చాలా కాలం వరకు. వికసించి సువాసనలు వెదజల్లుతున్నా ఆ మాత్రం పసికట్టలేవా అనకు నాన్న. నా నమ్మకమే నాకు ద్రోహం చేసింది. నీకు తెలుసును కదా, ఎదుటి వాళ్ళ డైరీలు చదవడం నా దృష్టిలో ఘోరమని. ఒకరోజు నేనేదో కేకలేస్తే మూల కూర్చుని రాసుకుంటుంటే చూశాను. ఏం రాసుకుందో చూడమని మనసు వేధిస్తే తప్పు సుమా అని మనసుకు నచ్చజెప్పుకొని ఆ ఊహను అణిచివేసుకున్నా. నా నిర్లిప్తతలో, నా నమ్మకంలో, నా నిజాయితీలో నా విధి నేను నిర్వర్తించడం లేదని భయపడి
ఒకసారి స్నేహితులతో పోతున్నానని చెప్పి గోపాలంతో సినిమాకు పోయిన దాని డైరీ చూశాను. ఎటో చూస్తూ వింటున్న రామారావు గారు తన వైపు తిరిగి తలవంచుకుని 2 మల్లెలు కలిపి జంటగా వస్తే వాటిని ఒకే దారం ముడిలో ఇరికిస్తున్న కూతుర్ని చూసి కడుపులో బాధ మెలికలు తిరిగేసరికి తల పక్కకి తిప్పుకుంటుంటే ఆమె కన్నీటి బొట్టు కంటపడేసరికి ఉలిక్కి పడిపోయాడు. వికసిస్తున్న మల్లెరేకుల మీద తడిలో చంద్రకిరణాలు పడి నవ్వుతున్నాయి. వికసించే మొగ్గలలో తడి ఎక్కడిది? ఆ మెరుస్తున్న తడి అంతా సుమిత్ర కన్నీరే. ప్రశ్న ఉదయించిన నేను వెంటనే పూలదండ చేతుల్లోకి తీసుకున్నాడాయన. బోలెడు తడి రాలిపోయి అరచేతిలో చంద్రకిరణాలు నవ్వుతూ కనిపించేసరికి ఆమెకు తెలియనీయకుండా సుమిత్ర మొహం చూడ్డానికి ప్రయత్నించి కూడా విఫలురయ్యారు రామారావు గారు. నిశ్శబ్దం ఆవలించుకుంటూ ఒళ్ళు విరుచుకుంది. మగత నిద్ర నుండి మేల్కొని ఆవలింతకి అన్నగారుంటారు, తుమ్ముకు తమ్ముడు లేడు గాని సుమిత్ర కూడా ఆవలించుకుంటూ లేచి నిలబడింది. లేనాన్న, అమ్మ మన కోసమని చూస్తూ ఉంటుంది. భోజనాల వేళ దాటిపోతోంది కూడాను. పళ్ళెంలో పూలమాల పడవేసింది తండ్రి చేతుల్లోంచి అందిపుచ్చుకొని. ఈసారి కూతుర్ని అనుసరించడం తండ్రి వంతైంది. కనిపిస్తున్న తండ్రి కూతుళ్ల మొహాల్లో ఏమైనా చదవగలనేమో అనుకొని ప్రయత్నంలో పరిశీలించి విఫలురాలైంది సత్యవతమ్మ. వాళ్ల ముఖాలను ఫ్రెంచి భాషలోనూ జర్మన్ భాషలోనూ చదువుకోలేకపోయినా వాళ్ళు ఏ విధమైన నిర్ణయానికి వచ్చింది మాత్రం తెలియనివ్వడం లేదు. నిరాశపడి నిట్టూర్చింది. కొంచెం దూరంలో టేబుల్ లైట్ కింద బుద్ధిగా పుస్తకాలు తెరిచి కూర్చున్న 12 ఏళ్ల రాజు మనస్సు ఈ గంభీర వాతావరణానికి కాసేపు కంగారు పడి తరచూ తనను చూసి చిన్నగా నవ్విన సుమిత్ర అక్కయ్యను చూసి తృప్తిగా నిట్టూర్పు విడిచి 8వ క్లాసు తెలుగు పుస్తకంలో మునిగిపోయింది. అమ్మా, అన్నం వేళైపోయిందిగా, మనందరికీ అన్నాలు వడ్డించెయ్యనా? దిగులును ఎంత త్వరగా మింగివేసిందో ఆమె పెదవుల మీద చిరునవ్వు. ఆ గాంభీర్యానికే రామారావు గారు గర్వపడేది. అదే గాంభీర్యానికి సత్యవతమ్మ ఆశ్చర్యపడేది. దానికే విశాలి సుమిత్రని మరింత అసహించుకునేది. అందుకే రాజు సుమిత్ర అక్కయ్యను ఆ సమయంలో భయంగా చూసేది. అందువల్లనే గోపాలం మొట్టమొదట సుమిత్రను, పెద్ద అందగత్తె కాని సుమిత్రను ఇష్టపడింది. విదేశాలకి వెళ్ళిపోబోతున్న కూతుర్ని మనసులో ఊహించుకుంటున్నారల్లే ఉంది. పరిహాసాన్ని ఆ గదిలోకి లాక్కొచ్చి గాంభీర్యాన్ని తరిమివేశారు రామారావు గారు. దిగులుగా నవ్వింది సత్యవతమ్మ. అదే తల్లి కూతుళ్లలోని పెద్ద తేడా. దిగులుగా ఉన్న సంతోషాన్ని పెదవుల మీద నాట్యం చేయించగల ఓర్పు తల్లికి ఎలాగూ ఇవ్వలేదని కూతురికే ఇచ్చాడు సృష్టికర్త. అనుకోవడంలో చాలా ఆనందమే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అనుకుంటుంటే కొన్ని పనులు కరగకుండా పోతాయి. నవ్వేసింది తన పెళ్లి విషయం అనుకుని. ఆనందించడం, అది జరగకపోవడం ప్రతిధ్వనించింది ఆ వాక్యంలో. అక్క, నాకు తెలుగు రావడం లేదే అనుకోకుండా సంభాషణ వేరే పక్కకు లాగేశాడు పసివాడైన రాజు. మరి ఇంకేం వస్తుందట? సరే, నేను అన్నం తింటూ చెబుతాలే, రా. తల్లి వెనకాలే సుమిత్ర, తండ్రి వెనకాల తల్లి. సుమిత్రతో మాట్లాడుతూ రాజు భోజనాల గదిలోకి వెళ్ళిపోయారు. వెండి పీటల మీద ఆసీనులయ్యారు తండ్రి కూతుళ్ళు పక్కపక్కగా. ఎదురుగా తల్లి కూడా వడ్డించేస్తూ తినెయ్యాలనే ప్రతిపాదన ప్రవేశపెట్టింది సుమిత్ర. రెండో పక్కన పెద్ద తమ్ముడు కూర్చుని అక్కయ్యను అడగవలసిన ప్రశ్నలు చూసుకుంటున్నాడు. గిన్నెల చప్పుడు, గరిటెల చప్పుడు తప్ప మనుషుల అలికిడి లేదు. మౌనంగా ఉంటే దానికి భయపడి వాళ్ళేం నిర్ణయించుకున్నది చెప్పేస్తారని, మౌనంతో జయించవచ్చునని సత్యవతమ్మ మౌనంలోనే పనులు ముగించేస్తుంది. చూసావా నాన్న, మనమెంత ఆలస్యంగా వచ్చామో? అమ్మకి బాగా ఆకలిగా ఉన్నట్లుంది. మాట్లాడే ఓపిక లేక ఎంత త్వరగా పెట్టేస్తోందో ఓరకంటితో తల్లిని చూస్తూ అంది తండ్రిని ఉద్దేశించి సుమిత్ర. చిరునవ్వు పెదవుల మీద చిలకరించింది ఓటమి ఒప్పుకుంటున్నట్లు సత్యవతమ్మ. తల్లి చిరునవ్వును చూస్తూనే కిలకిలా నవ్వేసింది సుమిత్ర. కొన్ని జన్మల నుండి పురులలో దాచిన ధాన్యాన్ని తిరగతోడినట్లు విపరీతమైన వేగంతో ప్రవహించే ప్రవాహానికి ఒక్క నిమిషం అడ్డుకట్టి మళ్ళీ వదిలివేస్తే చేసే గలగలలు వినవచ్చినట్లు, ఏవో మధురమైన విషయాలు మదిలో దూరి కితకితలు పెట్టినట్లు అనిపించింది వయసు మళ్ళిన దంపతులకి సుమిత్ర నవ్వు. వరండాలో కట్టిన ధాన్యపు కంతెల కోసం చేరే పిచ్చుకల గుంపుల కలకలలు గుర్తుకు వచ్చాయి రాజుకు. తీరికగా నవ్వేశాక విషాద ఛాయలు తారాడాయి. అంతటి నవ్వు నేను నవ్వగా వినేవాళ్లు లేరనే ఊహ మదిలో మెదిలిన సుమిత్ర ముఖంలో. నాన్న,
అమ్మ చిన్నప్పుడు మూగనోము పట్టిందా? చాలా కాలం తర్వాత పుట్టిన సుమిత్ర ప్రశ్నించింది తండ్రిని. మీ అమ్మ మూగనోమును గూర్చి మీ అక్కయ్యకు బాగా తెలుసు నాకంటే, నవ్వారు రామారావు గారు. అక్క మాట వింటూనే దిగుల్లోకి దిగజారిపోతున్న తల్లిని చూసి గుటకలు మింగి సంభాషణ మార్చేసింది సుమిత్ర. ఆ మధ్య ఒక చిన్న సవరణతో క్రిసేన్ సబ్మిట్ చేసేయాలి. ఇక్కడి నుండి మీరేమో ఉత్తరాలు రాయడం లేదు, మనసులో ఊరికినే దిగులు. క్లాసుకు పోతే ఏమి చెప్పేదాన్నో నాకే తెలియదు. ఏవో ప్రాక్టికల్స్కి చెప్పేసి కుర్చీలో చతికిలబడి ఆలోచిస్తూ కూర్చునేదాన్ని. అవును, మీరు తెలియజేయనంత మాత్రాన ఇక్కడి విషయాలు నాకు తెలియవనా మీ ఉద్దేశం? స్ఫటికం లాంటి మనస్సు ముందు ఏది నిలబెడితే అదే ప్రతిబింబిస్తుందట. మీ ప్రతిబింబమే పడడానికి కారణం నా హృదయ కవాటాల మీద, గోడల మీద మీ చిత్రవులే కదా ఉంటా. చిత్రం నే చిత్రించుకున్నట్లుగా పడవు అవి. మీరిక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటాయి. నీడలు అబద్ధాలు చెబుతాయి. అందుకే నీకు ఒంట్లో బాగాలేదని నాకు క్షణాల్లో తెలిసిపోయింది. ఆ విషయం నా మనసుకు చేరనీయకుండా దిగులు మాత్రం ఆవహించింది. అయినా నువ్వు ఇలా ఉంటే నాకేం? నీకే అమ్మా. విశాలి మీ చిన్నారి కూతురికి అక్కడ ఎంత దిగులుగా ఉంటుందని తల్లిని చూస్తూ అంది సుమిత్ర ముగింపుగా. దానికి ఆ బాధలు లేవు నీకు తప్ప. సుమిత్ర ప్రయోగించిన అస్త్రాన్ని 2 ముక్కలుగా విరిచిపడేసింది సత్యవతమ్మ. మర్నాడు పొయ్యిలోకి ఉంటుందని కాబోలు. నవ్వేశాడు కూతురు ఓటమికి రామారావు గారు. అక్క, మరి సత్యవంతుడు అల్పాయుష్కుడు అని తెలిసినా కూడా సావిత్రి సత్యవంతుడినే పెండ్లాడదలించిన కారణాలేమిటక్కా అని ఉనికి జ్ఞప్తికి తెస్తూ తను వచ్చిన పనిని నిర్వర్తించదలిచినట్లున్నాడు రాజా. ఉలిక్కిపడ్డారు సుమిత్ర తల్లిదండ్రులు. ఏ దిగులు నుండి తల్లిని తప్పించి వేద్దామని మాట్లాడుతోందో అదే పరిస్థితిలోకి విసిరివేయబడింది సుమిత్ర. నోట్లో పెట్టుకున్న అన్నాన్ని నమలకుండా మింగేసింది గజిబిజిలో. ఉక్కిరి బిక్కిరై గుటకలు మింగేసిన కూతుర్ని అరక్షణం చూసి అవే మానసిక బాధ అద్దంలో ప్రతిబింబంలా ముఖంలో కదలికలలో కనిపిస్తుంటే నిర్ఘాంతపోయారు రామారావు గారు. మంచినీళ్లు తాగింది ఉపశమనానికి సుమిత్ర. కదలని కాలాన్ని చూసి తెల్లబోయాడు రాజు. కోలుకుంటున్న సుమిత్ర తల్లిదండ్రుల్ని ఓరకంటితో పరిశీలించి తమ్ముడిని చూసి దిగులుగా నవ్వుకుని తీరికగా మొదలుపెట్టింది. మనసులోనే ఆ అవకాశాన్ని కల్పించిన భగవంతుడికి 1000 కృతజ్ఞతలు తెలుపుకుంటూ. సావిత్రి వనవిహారానికి వెళ్ళిన దగ్గర నుండి ఉందా నీకు? ఉన్నా లేకపోయినా కథ తెలుస్తుందిలే విను. ఒక రోజున చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళింది సావిత్రి. అక్కడ సత్యవంతుణ్ణి చూస్తూనే అతనినే పెళ్లాడాలని నిశ్చయించుకుంది. తిరిగి వెళ్తూనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పేసరికి రాజ్యం కోల్పోయిన సత్యవంతుడికి తన కూతురిని ఇచ్చేదెలా అని ఆమె తండ్రి మనసులో తికమక పడుతుంటే నారదుడు వచ్చి మరో విషయాన్ని, అంటే సత్యవంతుడి తరపున ఇంకో అభ్యంతరం నివేదిస్తాడు. అదేమంటే సత్యవంతుడు అర్ధాయుష్కుడని. ఆ విషయాన్ని వింటూనే ఉలిక్కిపడి తన ముద్దుల కూతురిని గారాల కూచిని అల్పాయుష్కుడి చేతిలో పెట్టడానికి తండ్రి ససేమిరా అంగీకరించనంటాడు. అంతటితో ఊరుకోక ఆమె కోసమని వివిధ రాజ్యాల రాజుల పటాలన్నీ తెప్పించి ఎంచుకోమ్మంటాడు. ఒకసారి మనసు నిచ్చేశాక మళ్ళీ ఏవో వంకలు పెట్టుకొని అతన్ని వదిలి మరో రాజును కోరుకొమ్మని బోధిస్తున్న తండ్రికి సావిత్రి ఎదురు తిరిగి అంటుంది, మంచో చెడో ఓసారి నిర్ణయించుకోవడం జరిగిపోయింది. ఒకసారి మనస్సును ఒకళ్ళకి ఇచ్చివేసి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం పవిత్రత అనిపించుకోదు. సత్యవంతుడితో నా పెళ్లి జరగదని నాడు నాకసలు పెళ్ళే వద్దు అని మనసు ఒకరి మీద లగ్నమైన తర్వాత వేరొకరికి అర్పించే అర్హత కోల్పోయిందని తండ్రి తెప్పించిన పటాల్లోని రాజులకి తాను తగనని నివేదించింది. మానసికంగా తనకు జరగవలసిన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. జరపవలసిన తంతు మాత్రమే మిగిలిపోయింది. అది నీ ఇష్టం లేదంటే ఈ విధంగానే ఉండిపోతాను అంటుంది. కూతురు నోటంట తనకు తెలియని వాక్యాలు వింటూ తెల్లబోతాడు సావిత్రి తండ్రి. మానసికంగా వేరొకరి మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలని తిరగతోడుకోవడం తప్పు కదా. అందుకని ఒకసారి ప్రేమించిన తర్వాత మళ్ళీ అభిప్రాయాలు మార్చుకోవడానికి శ్రీరామనవమి నాడు ఏటేటా జరిపే బొమ్మల పెళ్లి కాదుగా. అందుకే సావిత్రి అల్పాయుష్కుడైన ఆ విషయం తెలుసుకున్న తర్వాత కూడా సత్యవంతుణ్ణి పెళ్లాడాలని నిర్ణయించుకుంది. తెలిసిందా? ఏది? నువ్వు రాయ్, నేను దిద్దుతానులే తలంచుకుని చెప్పేసి తమ్ముడిని చూస్తూ ముగించింది సుమిత్ర. ఆమె నిర్ణయం అర్థమై తలలూపుకున్నారు తల్లిదండ్రులు.
తర్వాత భాగం గబగబా శీతాకాలం గడియారంలో కాలం వేగంగా దొర్లిపోయినట్లు ముగిసిపోయింది. తన నిర్ణయాన్ని చెప్పేశాక తల్లిదండ్రుల్ని నవ్వించగలిగే ఓర్పు నేర్పు సుమిత్రలో లేక లోపలే నిట్టూర్చుకుని వారి బాధ ఆలోచిస్తూ లేచిపోయింది. భోజనాల ప్రకరణం అయిపోయింది. మానసికంగా అలసిపోయారు తల్లి తండ్రి. వారిని చూసి తన నిస్సహాయతకి తనను తానే నిందించుకొని మంచం మీద మేను వాల్చేసింది సుమిత్ర. పట్టని నిద్ర కోసం మంచాల నంటి పెట్టుకుని ఎదురు చూస్తున్నారు పాపం. గోడ గడియారం టిక్కు టిక్కు శబ్దాలలో మృదుత్వం లేదు, బెదిరింపు తప్ప. ప్రశాంతత రాజ్యమేలుతోంది. యామినీదేవి మరునాటి కాళరాత్రి నాడు తను చెయ్యనున్న భరతనాట్యానికి రావలసిందిగా పేరంటం పిలవడానికని దిక్కులకి వెళ్ళిపోయింది. వెలుగులోనే పనులు చక్కబెట్టుకోవాలి. రేపు నేను రావడం లేదు, పునర్దర్శనం 2-3 రోజుల తర్వాతనే అంటూ నిశరాత్రి వేళ ఉదయిస్తున్న చందమామ 300 పైగా మబ్బు పరదాల్లో దాక్కుని కొద్దిగా తొంగి చూస్తూ నవ్వుతున్నాడు. విరహతాపంలో ప్రణయ కోపంలో ఉక్కిరిబిక్కిరయ్యే కలవలని చూసి దూరంగా ఏదో కీచురాళ్ల ధ్వని నిశ్శబ్దాన్ని గీపెట్టి అరుస్తున్నట్లుంది. నిద్రాదేవి తన చేతినున్న మంత్రదండాన్ని ఒక్కొక్కరికే తాకించి అందర్నీ మృత్యువుకి జీవితానికి మధ్య మార్గం నిద్రలోకి ఈడ్చి పడవేస్తోంది. రామారావు గారి ఇంట్లో సుమిత్రను అట్టే పెట్టి అందర్నీ బజ్జోపెట్టి మరో వీధిలో పరీక్షా విద్యార్థులు ఆవరించడం చూసి అటువైపు విహారానికి పోయింది. నిద్రలోకి ఒరిగిపోయిన తల్లిదండ్రుల్ని తమ్ముళ్ళని చూసి నిట్టూర్చి టేబుల్ లైట్ జాగ్రత్తగా అమర్చుకొని డైరీ తెరిచింది. ఆనాటి విషయాలని తన మనస్సులోని బాధలని భద్రపరిచేందుకు. విశాలి, నీ కోసమని ఎంత ప్రయత్నించినా వీళ్ళని సంతోషంగా ఒప్పించలేకపోతున్నానే తల్లి. అక్కకి నిర్ణయించిన వరుణ్ణి చెల్లెలికిమ్మనమని అక్క చెబుతుంది. తలుచుకుంటే నవ్వు తెరలు తోసుకొస్తున్నాయి. ఇందులో నీ తప్పేముందమ్మా? అనవలసింది ఏదైనా ఉంటే గోపాలాన్ని అనాలి గాని అతని తప్పు మాత్రం ఏముంది? అతనికి భగవత్ ప్రసాదితమైన మనస్సే అంతా. అది భ్రమరం లాంటిది. అందమైన పువ్వు కనిపిస్తే వాలుతుంది. ఆకర్షణకి తట్టుకోలేదది. అతను ఆ కోవకి చెందినవాడు. మానసికంగా నీకంటే పై ఎత్తులోనే ఉండవచ్చును. అమ్మా, మనసు అనేది బజార్లో షోకేసుల్లో పెట్టి ప్రదర్శించే వస్తువు కాదు. కొన్ని దొంతర్ల మధ్య భద్రంగా దాచుకోవలసింది. అది 10 మందికి అందుబాటులో ఉండనీయకూడదు. దాన్ని స్వేచ్ఛగా తిరగనివ్వనూ కూడదు. ప్రత్యేకంగా దానిని అదుపులోకి తెచ్చుకోవడం కోసమే మునులు ఋషులు ప్రపంచానికి దూరంగా పారిపోయారు. నందనవనంలో ముక్కు మూసుకుని తపస్సు చేయడం ఎంత కష్టం. సువాసనలు మేను మరిపించి మత్తెక్కిస్తుంటే ఏకాగ్రత నిశ్చల సమాధి తమ దారి తాము చూసుకుంటాయి. కానీ తమ దారిలోకి వ్యక్తులని గడిపింపచెయ్యలేవు. అలాగని మనస్సుని నిలుపుకోవడం కోసమని ఊళ్ళు దాటిపోవడంలో గొప్పతనం లేదు. అందుబాటులో ఉన్న వస్తువును అందిపుచ్చుకోకుండా నిలబడగలగడమే గొప్ప. కానీ అందిపుచ్చుకోలేనంత దూరంలో నిలబడితే అందమేముంది? జనకుడు చూడు, సంసార భారాన్ని భూభారాన్ని నిర్వహించుకుంటున్నా ఏకాగ్రతతో ఎంత పేరు సంపాదించాడో. ఆ కథ నీకు తెలుసునా? సరే, ఈ డైరీ నీకు నేను అందనివ్వను. ఇందులో కథ చెబితే గొప్పేముంది? ఎప్పుడో నీకు తెలియచెప్తాలే. ఈనాడు నాకు జరిగినదే నీకు జరిగితే గోపాలం చేతి గడియారంలో గంటల ముల్లుకున్న విలువ కంటే నిమిషాల ముల్లుకు క్షణాల ముల్లుకు విలువ ఎక్కువ. అసలే సుకుమారంగా పెరిగావు, తట్టుకోలేవేమో అని నా బాధ. సముద్రపు ఒడ్డు విరిగి పడే అలల తాకిడికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కష్టాలన్నీ ధైర్యంగా ఎదుర్కోగలగాలి. అందుకని వెనుకంజ వెయ్యకు. పోటు ఉన్నట్లే జీవితంలో సుఖదుఖాలు కూడా ఉంటాయి. ఇంత వేదాంతం ఎప్పుడు నేర్చానో నీకు తెలియదు. తెలుసు ఒకానొకప్పుడు నేను ఎంత స్వార్థంలో పడిపోయానని. వృద్ధులైపోతున్న తల్లిదండ్రులు తాము స్వయంగా గడలు పాతి చిన్నగా మొలకలెట్టుతున్న పాదుల అభివృద్ధికి ఎంత తాపత్రయపడతారని తెలుసుకున్నా. ముందు చదువులలో ఎంత మునిగిపోయానో. పలానా డాక్టర్ గారి భార్య డాక్టరేట్ సంపాదించాలని ఎంత కొట్టుమిట్టాడిపోయానో. ఆ సమయంలో కనీసం వాళ్ళకి సహాయం చేద్దామనైనా ఆలోచించాను. అధిక స్వార్థం అధపాతాళానికి దారితీస్తుంది. అనుభవం మానవులని అజ్ఞానం నుండి అతీతులను చేస్తుంది. ఈనాడు నేను అనుకున్నది అందలేదు కాబట్టి అనుభవం చెప్పే పాఠాలు ఎంత శ్రద్ధగా వింటున్నానని. చదువు చదవగానే సరికాదు, చదివినది చేటు రూపం దాల్చకుండా ఉంటే చాలు. గోపాలం చదివిన డాక్టరీ మనుషుల్ని మార్చి మార్చి చూస్తుంది. అతను చూస్తున్న బైనాకులర్స్లోంచి నీ బొమ్మ తిప్పివేయకుండా చూసుకో. అతనికంటే ముందు నీ రూపు చిరస్థాయిగా నిలిచిపోవాలి. అదే నీ గొప్ప.
భ్రమరం లాంటి గోపాలాన్ని, నీ వదన కమలాన్ని వదిలిపోనీయకు. అవును, భ్రమరమే గోపాలం, నువ్వు కూడా భ్రమరానివి అంటే తుమ్మెద తనను తాను చీత్కరించుకుంటుంది. ఒక్కొక్క మాట ఒక్కొక్కళ్ళు పలకడంలో విలువ మారుతుంది, వేరొకళ్ళ మీద ప్రయోగించడంలో అర్థమే మారిపోతుంది. పెద్ద అందగత్తెని కాకపోయినా నా చెంతకి కూడా పరిగెత్తుకుని వచ్చి వేసింది నీ మనస్సు. గులాబీ పువ్వు మీద అప్పుడే వాలిన గడ్డి పువ్వు కనిపిస్తే తుమ్మెద ఆగుతుంది. అలాగే నా చెంతకి చేరి ఉంటావు. నీకు చాలా త్వరగా అందగలనని నువ్వు అనుకున్నవన్నీ భద్రంగా దాచుకుని మనసుని ఒక్కదాన్నే నీ చేత పెట్టాను. అది తప్ప మిగతావి కావాలి నీకు. అదే మరి డాక్టర్ వృత్తి అంటే. ఆసుపత్రిలోనే కాక నిత్య జీవితంలో కూడా అదే నీ ఆనవాయితీ. ఆ విషయం తెలియక నేను అతి సుతారంగా అందించిన మనస్సు 2-3 ఘడియల వరకు చేతబట్టుకొని నువ్వనుకున్న వాటి కోసం ఎదురు చూసి అందకపోయేసరికి నలిపి విశాలి చేతికిచ్చావు. అదే నీలోని తమాషా, విశాలిలోని చమత్కారం. నువ్వు అందిస్తున్నది నలిపివేసిన నా మనస్సునే అని తెలిసి ఉండి కూడా తన మనస్సును అదే క్షణంలో నీ చేత పెట్టగలిగింది. ఆ నలిగిన మనస్సును సరిచేసి తిరిగి అనునయిస్తూ నీ చేత పెట్టకుండా అది కూడా ఎక్కడో విసిరేసిందని నేను దానిని తిడుతున్నాను అనుకునేవు. అక్కడ వరకు రాసి ఆలోచనలు కట్టిపెట్టి పుస్తకం మూసి వేయబోయే అరక్షణంలో ఏదో గుర్తుకొచ్చి మళ్ళీ తెరిచింది. మీరిద్దరూ సుఖంగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉండాలని అని ముగించి మూసివేసింది. పక్కనే డొక్క మీద చేతులాంచి ఒయ్యారంగా నిలబడి అంతవరకు చదివిన నిద్రాదేవత చేతిలోని మంత్రదండాన్ని సుమిత్రకి కూడా తగిలించింది. డైరీ దాచివేస్తూ ముంచుకు వచ్చిన నిద్రతో పడక చేరుకుంటున్న సుమిత్ర 300 మైళ్ళ దూరంలో ఉన్న విశాలి ఏం చేస్తుందో అనుకుని నిద్రపోయింది. విశాలి మాట సుమిత్ర అనుకుంటుంటే విని నిద్రాదేవత దూరదృష్టితో చూసింది. ఆమె కూడా ఏదో రాస్తున్నట్లుందే. అలికిడి కాకుండా విశాలిని సమీపించింది నిద్రాదేవత. లేత నీలం రంగు నైలాను మీద పువ్వుల చీర, ఒంటి కతుక్కుని పైట కొంగు, 2 జడలలో నలిగిపోయిన మల్లెలు, తీర్చిదిద్దిన కనుబొమలు. కుర్చీలో అలవోకగా కూర్చుని త్వరగా రాసేసుకుంటోంది. కొంచెం సేపు రాసి తలెత్తిన విశాలి అదాటుగా చేతివాచి చూపెడుతున్న టైం చూసి ఉలిక్కిపడింది. కళ్లల్లో నుంచి అలసట తొంగి చూస్తోంది. ఇంతవరకు పక్కనే ఒంటికాలి మీద ఆనుకొని నిలుచున్న నిద్రాదేవత ఆమెను పడుకోబెట్టి నిద్రపుచ్చాలనుకుని చేతనున్న మంత్రదండాన్ని మెల్లిగా తాకించడానికి బదులుగా కంగారులో గట్టిగానే తగలనిచ్చింది. దెబ్బకి కంగారు పడి ముంచుకొస్తున్న నిద్రను నిలదొక్కుకోలేక నిద్రమత్తుగా ఉంది. మిగిలింది రేపే అని అక్షరాలు వాలిపోయేలా రాసి బట్టలైనా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది విశాలి. నరసారావుపేట క్యాంప్ కాట్ కొంచెం సేపు ఊగిసలాడి విశాలి మత్తుగా నిద్రపోయేసరికి ఊరుకుంది. అడుగు బయటికి కదుపుతున్న సమయంలో విశాలి ఇంతవరకు ఏం రాసిందో చూడాలనిపించి వెనుదిరిగిన నిద్రాదేవత పేజీలు తిరగవేసింది. చదవవలసిన విషయాలు చాలా కనిపించాయి. చదివే ఓపిక మాట ఎలా ఉన్నా తీరిక లేదామెకు. పేజీలు గబగబా తిరగవేయబోయే సమయంలో ముందు పేజీలోని సుమిత్ర దస్తూరి చూసి ఇదేమిటని ఆశ్చర్యపడి పనిమాట మర్చిపోయి గబగబా చదవసాగింది. శనివారం తలనొప్పి జ్వరం వస్తే సెలవు తీసుకోమన్నాడు డాక్టర్. సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్న డైరీలు చదవడమంతా చండాల మరొకట్లేదు నా దృష్టిలో. చిరంజీవిని విశాలి డైరీ రాస్తున్నదని నాకు మొదట తెలియదు. ఆ తర్వాత అది రాస్తున్నానని చెబితే చంటిపిల్ల చిన్నది ఏం రాస్తుంది అనుకున్నాను. నేనల్లా అనుకుంటుండగానే ఓ రోజున కాలేజీలో ఏదో సంఘటన జరిగిందని నేను మాటిమాటికి తిట్టిన సందర్భంలో కూర్చుని రాసుకోవడం మొదలుపెట్టింది. అది కొంత రాసేసరికి దానికి ఎంతో నమ్మకమున్న శ్రీమన్నారాయణుడు కరెంట్ ఆఫ్ చేశాడు. దీనిని బట్టి బహుశా చిన్న చిన్న తగువులు డైరీలో ఎక్కించుకుంటుందేమో అనుకున్నాను. అప్పటి నుండి నాకు తెలిసిన విషయాలు ఇందులో రాయాలని అనుకుంటుండగా అదే శ్రీమన్నారాయణుడు నాకు ఈ జ్వరం తెప్పించి ఉంటాడా? రాయాలని అనిపించేదల్లా రాస్తున్నా. నా చెల్లెలు నా బాహ్య ప్రాణానికి నేను తెలియజెప్పాలి అని అనిపించిందల్లా పొందుపరుస్తున్నాను ఇందులో. అమ్మ చిరంజీవిని సౌభాగ్యవతి. డైరీ అనేది మొట్టమొదట ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు మొదలుపెట్టారంటే వాళ్లకున్న పనులన్నీ ఓ ఆకారంలో ఓ వరుస క్రమంలో ఏర్పరచుకుందామని. వాళ్ళు సంస్కృతిలో మనకంటే బాగా ముందంజ వేసిన వాళ్ళని నీకు తెలుసు. వాళ్ళ ఆడవాళ్ళని సిగ్గు శృంఖలాలలో బంధించలేదు ఏనాడు. స్వతంత్రత అన్నింటికీ ఉంది. వాళ్ళ రాజ్యాంగ చట్టంలో ఆడవారికి వేరే హక్కులను నిర్ణయించలేదు వాళ్ళు. అందుకని చాలా సంస్కారవంతులు కాబట్టే
ఏవేవో ఎంగేజ్మెంట్స్తో సతమతమవుతూ వాటన్నింటికీ టైం సర్దుకోవడానికి గాను, ప్రతిరోజు హాయిగా గడుపుకోవడానికి గాను, టైం హద్దు నిర్ణయించుకోవడానికి గాను మొట్టమొదట డైరీలు మొదలుపెట్టారు. ఉదాహరణకి నీ విషయమే తీసుకో. రేపు నీ స్నేహితురాలు కుసుమ వస్తానందనుకో. ఓ దానికేం, రేపు మధ్యాహ్నం రా అంటావు. రాజు వచ్చి అక్క నా చొక్కాకి బొత్తాముల్లేవే అంటాడనుకో. రేపు సెలవేగా, రేపు మధ్యాహ్నం కుట్టి పెడతానమ్మా అని బతిమాలుకుంటావు. అంతట్లో శాంతక్కయ్య చిట్టి వచ్చి పిన్ని నాకు బొమ్మ చేసి పెట్టవు, సుజాత నేను బొమ్మలాట్లాడుకోవాలి, మేమేమో ఆడపెళ్లి వారం, బోల్డ్ నగలు అవి కావాలి అంటుందనుకో. ఇప్పుడెక్కడ తీరిక, రేపు చేసి పెడతానుగా, మా చిట్టి మంచిదమ్మా అంటూ బులిపించి బెల్లం ముక్క చేతిలో పెట్టి పంపిస్తావు. ఇంకా అమ్మ వచ్చి నీ బద్ధకం మండిపోను, తలంటుకుందుగాని రావే అంటే లేదమ్మా రేపు సెలవేగా, రేపు చేస్తాలే, ఇప్పుడు నన్ను వదిలేయమ్మా అని బతిమాలుకుంటావు. ఇక మన ఉదాహరణ, నీరజ ఫోన్ చేస్తే మ్యాట్నీకి వెళ్ళడానికి నిర్ణయించుకొని మరునాడు సీటు రిజర్వ్ చేయించుకోవడం కోసం కంగారు పడిపోతావు. దీనికంతటికీ కారణం నీ ప్రోగ్రామ్సు నువ్వు వరుస క్రమంలో ఏర్పరచుకోలేకపోవడమే అన్నమాట. ఇప్పుడు తెలిసిందా డైరీ ఉపయోగం? అసలు డైరీలు స్వీయ చరిత్రలు రాయడంలో ఓ గమ్మత్తుందిలే. ఇందులో అన్నీ ఉన్నట్లు రాసుకునేవారు బహు తక్కువ మంది. ఎక్కడో గాంధీ మహాత్ముడంతటి వాడికే చెల్లింది యథాతథంగా చెప్పుకోవడం. ఎవరికే విప్పి చెప్పుకోలేని సమస్యలున్నా నా బాధ ఇది అని చెప్పుకోవడం ఇష్టం లేనివి డైరీలలో రాసుకొని కాస్తంత మనశ్శాంతి పొందిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. డైరీలు అనేవి మనిషి మనస్సుకు నిలువు నీడలు, ఆలోచన విధానానికి ప్రతిబింబాలు. ఎన్ని కోణాల నుంచో అద్దంలో చూసుకోగా కనిపించేది బాహ్య సౌందర్యం. ఒకే మాటలో అర్ధ క్షణంలో చూపించేది అద్దం లాంటి డైరీ దేన్నో తెలుసా? అంతఃకరణ సౌందర్యాన్ని. అందుకనే డైరీలు అనేవి భద్రంగా దాచుకోవాల్సిన వస్తువులు. మనస్సులాగే డైరీ పారవేసుకుంటే రహస్యాన్ని పారవేసుకున్నట్లు. కష్టమనేది 10 మందిలోనూ పలచన. మనసు పారవేసుకుంటే జీవితాన్ని విషవలయంలోకి నెట్టిన ఆ నష్టం జీవితాంతం పూడనిది. ఎన్ని సుఖాలున్నా సకల ఐశ్వర్యాల మధ్య తీరని వెలితి, భర్తీ చెయ్యలేని లోటు. అందుకనే డైరీ వ్రాసుకోవడం ఒక ఎత్తు, దాచుకోవడం ఇంకొక ఎత్తు. ఇక ఉంటా, నీ అక్క సుమిత్ర. అయితే విశాలి డైరీ రాస్తున్నట్లు సుమిత్రకి తెలుసన్నమాట. తల పంకించుకొని చెతికిలబడింది నిద్రాదేవత. ఆఖరి పేజీ దాకా తిప్పింది. ఇంతకుముందు విశాలి మనసులోని భావాలు తెలుస్తాయని. నన్ను ఇక్కడికి తీసుకువచ్చి చదివిస్తున్నంత మాత్రాన అక్కయ్యనని గొప్ప చాటుకుంటున్న దాని మాటలన్నీ పడవలసిన అగత్యం నాకు లేదు. అందుకే ఎదిరించడం మొదలుపెట్టాను. ఏం చేస్తుంది? నోరు మూసుకుంది. ఈవేళ గోపాలం నేను కలిసి వెళ్ళిన సినిమా ఎంత బాగుందని. పక్కనే గోపాలం ఉండడం వల్ల కాబోలు చాలామంది అక్కయ్య స్నేహితులు వాళ్ళు వింతగా చూశారు. పెద్ద ఇందులో వింత ఏమున్నట్లో ఎన్నాళ్ళు వింతగా చూస్తారులే. కొత్త వింత కొన్నాళ్ల వరకే కాబట్టి ఇది అంతే. సాయంత్రం బీచ్కి పోయి అక్కడి నుండి హాయిగా హోటల్లో భోజనం చేసి 2వ ఆట సినిమాకు వెళ్ళాం. ఆ సమయంలో చాలామంది చూసుండొచ్చు. తెలిసి అంతవరకు ప్రతిదీ వింతే, తెలిసాక అలుసు. అది సహజం. ఒక్కొక్కసారి గోపాలాన్ని చూస్తుంటే కోపం వస్తుంది. సమయం మించిపోతుందన్నట్లు ప్రతిదానికి తొందరే. తగులుతూ తిరగడానికి చాలా తాపత్రయపడతాడు. ఇక చదవలేక ఛీ అని పుస్తకాన్ని విసురుగా టేబుల్ మీదకి విసిరేసి వేగంగా వెళ్ళిపోయింది నిద్రాదేవత. చాలా సమయాన్ని అక్కడ అనవసరంగా ఖర్చు చేసేసినందుకు బాధపడుతూ. మామగారికి మంచినీళ్ళు అందిస్తున్న శాంత సుమిత్ర బండి దిగుతుంటే చూసి నిర్ఘాంతపడిపోయి నిలువుగుడ్లు వేసేసింది. పలకరింపుగా చిరునవ్వు నవ్వి అక్కగారి కోసం తెచ్చిన సరుకులు జాగ్రత్తగా లోపల పెట్టించి డబ్బులిచ్చి పంపేసింది బండివాడిని. మర్యాద మాటలు కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఆయన ఆ ఇంటి ప్రస్తుతపు పెద్ద పొలాలలో పనుందని వెళ్ళిపోయారు. కాళ్ళను చుట్టేసుకున్న అక్క శాంత 3వ కొడుకును వెంట పెట్టుకుని లోపలికి వెడుతూనే బావ ఏరి ఎక్కడికైనా వెళ్ళారా అక్క? కనిపించిన బావగారి కోసం వెతుకుతున్న కళ్ళకి ఓ అరక్షణం విశ్రాంతినిస్తూ అడిగింది అక్కగారిని. ఏదో పనుందని నసిగింది శాంత. ఆమె ఆడబిడ్డ వచ్చి మూతి 30 వంకర్లు తిప్పుకొని వెళ్ళిపోయింది. అక్క చిన్న తోడు కోడలు వచ్చి ముక్కు మూతి రెండూ తిప్పుకుంటూనే నిష్క్రమించింది. వాళ్ల మనస్సుల ముద్రలన్నీ చూస్తూ నవ్వుకొని అక్కవైపు తిరిగిన సుమిత్ర శాంత కన్నీరు ఒత్తుకుంటుంటే చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. కారణం అడగవలసింది ఏమీ ఉండదు, ఎదురుగా తెలుస్తూనే ఉంటుంది. అదే ఆమె జీవితంలోని తమాషా. కోరుకున్నది ఏ ఒక్కటి లభించలేదు. ఆనాడు నాన్న చుట్టూ తిరిగి మీ అమ్మాయిని
నాకు ఇవ్వవలసిందే అని ఎంతో బతిమలాడి చేసుకుంటుంటే అక్క జీవితమంతా నందనవనమే అని అందరూ మురిసిపోయారు. కానీ నందనవనంలా సాగవలసిన ఆమె జీవితాన్ని ముళ్ళ కంచెల్లో ఇరికించాడు ఏరికోరి మహానుభావుడు. నువ్వు లావెక్కినట్లుందే చిలిపిగా చూస్తూ శాంతను ప్రశ్నించింది సుమిత్ర. నవ్వేసింది శాంత. నిజంగా చూస్తే శాంత చిక్కిపోయింది. దానికి నువ్వు లావెక్కినట్లుందే అనేసరికి నవ్వేసింది. అంతకు మించి మరేమీ చెయ్యలేక. పనివేళల్లో పెద్ద కోడలు ఆ విధంగా తీరిగ్గా కూర్చుంటే సహించ వీలు లేదు. అందుకే ఆ విషయాన్ని అనేక విధాలుగా హెచ్చరించి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో మనిషి ఆకారాలతో అమానుష చర్యలు చేసే ఆ పెద్ద మనుషులు. దీర్ఘంగా నిట్టూర్చి పనిలో మునిగిపోయింది శాంత. ఆ ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క వింత మనస్తత్వం పరిశీలించసాగింది సుమిత్ర. అబ్బా, మనుషులు చాలా విచిత్రమైన వాళ్ళు. నటనకి నిజానికి వ్యత్యాసం తెలియనివ్వనంత నటనా సామర్థ్యులు. ప్రతి మనిషి బురకాల్లో ఉండే కనిపిస్తాడు. వాని వెనక ఉన్న నిజం మనం చచ్చినా ఊహించుకోలేనిది. ఆప్యాయత ఆదరణల మధ్య అపురూపంగా పెరిగిన శాంతకి ఈ నాటకులతో నిత్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఎవరు ఆప్యాయంగా చూస్తున్నారో, ఎవరికి కోపంగా ఉందో తన మీద తెలియదామెకు. అంతవరకు కొన్నాళ్ళు అనుభవం ద్వారా నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే అందరికీ దూరంగా మెలగగలగడం. అది సాధ్యం కానిది అయినా ఎన్నో అసాధ్యాలను నిర్వహించుకొని నెగ్గుకొస్తున్నట్లే అది నిర్వర్తించుకుపోతోంది. తన థీసిస్ను గూర్చి, తన ఉద్యోగాన్ని గురించి ప్రశ్నిస్తోంది. లోపల ఆవిడ ఎంత దహించుకుపోతున్నది సుమిత్ర కనిపెట్టగలదు. అందుకనే ఆవిడడిగిన దానికి సూటిగా సమాధానాలు ఇవ్వకుండా వక్రంగానే ఇవ్వ మొదలెట్టేసరికి కోపంగా లేచిపోయింది. అక్క అంటుండేది, అత్తగారు బతికి ఉండే రోజుల్లో చాలా సుఖంగా ఉండకపోయినా పోగొట్టుకున్నది ఆవిడ చాలా సులభంగా భర్తీ చేసేయగలిగేది. కానీ వీళ్ళు పోగొట్టేందుకు మాత్రమే సిద్ధం. శాంత చిన్నతోటి కోడల్ని చూసి నవ్వుకుంటున్న నవ్వు పెదవుల మీద ఉండగానే ఆడబిడ్డ ప్రవేశించింది. స్టేజికి ఆ గదికి వ్యత్యాసం లేదు. వెనకటి చిరునవ్వు తాలూకు చిహ్నాలు తనను చూసి అనుకుని పెద్దగా పళ్ళికిలిస్తూ నవ్వింది. పాపం, ఆ నవ్వులో ఎంతో విషం ఉంది. ఆ నవ్వులో ఎంతో ఈర్ష్య ఉంది. అదే నవ్వులో ఎంతో హేళన ఉంది. మెడలో చిక్కుపడిపోయిన మంగళసూత్రాల్ని సవరించుకుంటూ ప్రవేశించింది. సుమిత్ర మెడలోని ఒంటిపేట గొలుసు నవ్వింది. ఈసారి నటించడంలో 4 అడుగులు వేసింది సుమిత్ర. పమిటను సవరించుకొని నిండుగా కప్పుకొని హుందాగా నవ్వింది. మనిషి కొంచెం గడసతనం నేర్చిందన్నమాట అనుకుంటూనే, కులాసాగా ఉన్నారా? పాపం, ఉద్యోగం, చదువు అన్నీ సాగుతున్నాయా? ప్రశ్నించింది ఎత్తెత్తి పొడుస్తూ. తల ఊపుతూ, ఏమిటో, వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం బతికేది తిని తిరగడానికైనా అనిపిస్తుంది. కాకిలా నిరుపయోగంగా బతికే కంటే ఏదో జీవితాన్ని మనం తీర్చిదిద్దే ముగ్గులంత అందంగా చేసుకోవాలని నిరుపయోగంగా కాలాన్ని ఖర్చు చేస్తున్నందుకు నవ్వుతూ అంది సుమిత్ర. మధ్యాహ్నం తీరిక వేళల్లో మధ్యలోని ఆవిడ మాటలు అందిపుచ్చుకొని, మధ్యాహ్నం తీరిక వేళ అంటూ ఉంటాయనే మాకు తెలియదు. పొద్దున్నే లేవడం, ఓపిక ఉన్నంత మేర కావాల్సినవి వండుకోవడం, ఆ పైన కాలేజీకి పోవడం, నా పీరియడ్స్ ఏమైనా ఉంటే క్లాసులకి పోయి చెప్పటం, లేకుంటే నా రీసెర్చ్ హడావిడిలో నేను మునిగిపోతాను. మళ్ళీ 1 గంటకి రూముకు వెళ్ళి విశాలికి దగ్గరుండి అన్నం తినిపించి నేను కాస్త కాఫీ టిఫిన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. సాయంకాలం ఇంటికి వెళ్తూనే కాస్తసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ కావాల్సింది వండుకొని ఇంకా కొంచెం సేపు రేడియోతో గడిపి భోజనం చేశాక మళ్ళీ రీసెర్చ్ పుస్తకాలు, ఆ గొడవ. ఇది నా దినచర్య. సెలవు రోజుల్లో కూడా ఎక్కువ కాలం చదువులో వినియోగిస్తుంటాను. ఇంకా విశాలి ఉందంటే చిన్నపిల్ల. ఇంటి దగ్గర ఎంతో గారంగా పెరగడం వల్ల పనులేమీ చెయ్యనివ్వను. 10 గంటలకు అన్నం తినేసి ఏవో రికార్డులు వేసుకుంటుంది. ఆ పైన కాలేజీ. సాయంత్రం ఏదో కాసేపు ఆడుకుని అది తిరిగి వచ్చేసరికి మళ్ళీ రాత్రి అన్నం తయారుగా ఉంటుంది. భోజనం చేసి ఆ వేళ పేపర్ చదువుకుని నిద్రపోతుంది 10 గంటలకల్లా. అందుకనే మాకు విశ్రాంతి వేళలు, తీరిక వేళలు అంటే కంచు కాగడా వేసినా కనిపించవు. మాట్లాడే తీరిక కూడా ఆవిడికి కలగనివ్వకుండా మాట్లాడేసింది సుమిత్ర. ఉక్కిరి బిక్కిరైన ఆవిడ్ని ఆపద్బాంధవుడులా మామగారు పిలవకపోతే మరీ ఊపిరి సలిపేది కాదు. ఆవిడ వెళ్ళిపోతుంటే ఆపుకోలేని నవ్వుతో సతమతమైంది సుమిత్ర. దీనికంతటినీ చూస్తూనే శాంత మునిపళ్లతో పెదవి నొక్కిపెట్టి చకచక పనులు ముగించుకుని వచ్చేయాలనే తాపత్రయంలో నానా హైరానా పడిపోతోంది. శాంతిని చూస్తుంటే దిగులుగా ఉంటుంది అనుకుని తల వంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆ మార్గం తప్పే ఉపాయాల కోసం. అసాధ్యంబు లేదట ఈ ఇళ్లలో. నీతి సూక్తులు నవ్వుకున్నాయి.
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. గుర్తుకు వెనువెంటనే వచ్చి, శాంత, ఎక్కడ అలుక్కుని పోతున్నావు? అందరినీ మించిన అధికార దర్పం పాము పడగలా బుసకొడుతుంటే ప్రవేశిస్తూనే మండిపడుతున్న శంకరం మరదల పిల్ల సుమిత్రను చూసి తెల్లబోయి కాస్త కోపాన్ని తమాయించుకున్నాడు. అది గమనించిన సుమిత్ర, ఇంకాస్త తమాయించుకోవాలి బావగారు అని నవ్వింది. మా తమాయింపులకేం గాని ఏమిటట వేళా విశేషం? పూర్తిగా తమాయించుకుని అన్నాడు శంకరం. ఈసారి మా నాన్నగారు తరువాత పెళ్లిలో మరొక విచిత్ర పద్ధతి అవలంబించారులే. మీ అమ్మాయి నాకు కావాలి అన్న వాళ్ళకి ఇవ్వకుండా అమ్మాయికి నచ్చిన సంబంధాన్ని చేద్దామని అంది సుమిత్ర. తమరి పెళ్లి విషయం చెప్పడానికా? తప్పించబోయిన మాట వెనక్కిలాగి అంది సుమిత్ర. లేదు బావా, మా అక్కయ్య చాలా చిక్కిపోయింది. నా వెంట పంపించకూడదు. 4 రోజులు విశ్రాంతి తీసుకుని వస్తుందిలే. మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీ గొప్పతనంతో వంటకి ఒక 4 రోజుల పాటు వంటవాణ్ణి పెట్టుకుంటే మంచిది. నన్ను పిలవటం లేదేం? నేనేం చిక్కలేదా? నువ్వు చిక్కడం మా అక్క బలవడం ఒకేసారి కానీ ఈసారి కొంచెం పంపుదు బతిమాలుకుంటున్న ధోరణిలో అంది సుమిత్ర. నా అభ్యంతరం ఏమీ లేదు. నాకుంది అభ్యంతరం. అక్క అభ్యంతరాన్ని చూసి నిర్ఘాంతపోయింది సుమిత్ర. హఠాత్తుగా ప్రవేశిస్తూనే అభ్యంతరం పెట్టింది శాంత. ఏమిటట? ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించారు. నేను రాలేని ఈసారి మళ్ళీ వస్తాలే. నువ్వు విదేశాలకు వెళ్ళిపోయే ముందు ఒక 4 రోజులు ఉండేలా వస్తాను. నమ్మలేనట్లు చూసింది సుమిత్ర. విదేశాలకి వేంచేసేవారేనా ఇంతకీ ముందు పెళ్లిని గురించి మాట్లాడింది? తికమక పడ్డాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని శంకరం, సరే కానీ బావా, పోనీ మీరిద్దరూ కలిసి మాట మధ్యలోనే అందుకొని, అదేం కుదరదు సుమి, నా మాట విను, నేను తర్వాత వస్తాను అంది. అక్క పంతానికి అర్థం లేదని సుమిత్రకు కోపం వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఖాతరు చేయకుండా వెళ్ళిపోయింది లోపలికి శాంత. కొన్ని మానుజాతి తీగలుంటాయి బావా, వాటిని సైన్స్లో వుడ్ క్లైంబర్స్ అంటారు. శుభ్రంగా స్వయంగా పెరగగల ఓపిక ఉన్నా ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అంతంత లావు మానులతో అవి వేటినైతే ఆధారంగా అల్లుకుంటూ పోతాయో చివరికి ఆ ఆధారాలు సర్వనాశనం అయిపోతాయి నలిగి. అందుకనే ఈ మధ్య వాటికి ఆధారంగా ముళ్ళ తీగలు కడుతున్నారు. ఈ ఇంట్లో ఆ జాతి తీగల కోసమని అల్పప్రాణిని ఉపయోగించుకోవడం అంత క్షుద్రమైనది మరొకటి ఉండదు. ఎవరికి ఇంట్లో బాగాలేదని లేవలేరో చెబుతావా? అక్క తోడిపోసే నీళ్లల్లో నేను ఇందాకటి నుంచి చూస్తున్నా. మీ చెల్లెలి కొడుకులు పెన్నులు కడిగిపోతున్నారు. నేను చూడడం లేదనుకొని 2 సార్లు ఆ గుండెగల నీళ్లన్నీ వంపి అది తోడుతుంటే నేను చూశాను. బాయిలర్లో నీళ్లు మిగల్లేదని గొడవ చేయకపోతే మీ తమ్ముడికి ప్రత్యేకంగా ఒక బాయిలర్ అట్టే పెట్టేస్తే తతిమ్మ మనుషులకి మరొక బాయిలర్ ఉపయోగించేదిగా. ఇది చన్నీళ్లు పోసుకుంటుందని నీకు తెలుసు. ఎందుకు దీనికా బాధ? మా అమ్మ చిన్నతనంలో పుట్టింది. ఇది ఒక్కర్తే. దీన్ని మహాగారంగా పెంచారు. మరువం మొక్క రేగడి నేలలో బతకలేదు, ఇసుకలో తప్ప. అంత జాగ్రత్తగా నువ్వు చూసుకుంటావనే మేము అనుకున్నాం. కానీ మరువాన్ని తెచ్చి రేగడి నేలలో పాతుతావని కలలో అయినా ఊహించలేకపోయాం. నువ్వేమో వెర్రివాడలా ఇంటెడు చాకిరీకి మా అక్కని నియోగించావు. కానీ నీ తమ్ముళ్లలో ఎవరైనా అలా చేస్తున్నారా? ఆవిడికి కళ్ళు మంటలు, మరో ఆవిడికి కడుపు మంట. రోగం లేనిది మా అక్కకు అన్నమాట. నీ మనస్సును అనవసరంగా నిద్రింపజేస్తున్నావు. అది చాలా కాలం పడుకోదు. కానీ అది మేల్కొన్న టైంకి ఆ బాధ భరించే ఓపిక నీకుండదు. మొదటి విషయం. రెండోది, మా అక్క మిగలకపోవచ్చు. ఆలోచించుకో బావా. నువ్వు చాలా ఉత్తమంగా ఆలోచించగలవు. అందరి విషయాల్లోనూ కాదు, పరుల విషయాలలో మాత్రమే. కోరి చేసుకున్న నిన్ను నమ్ముకొని మమ్మల్ని అందరినీ వదిలి నీతో వచ్చేసింది. నీతో వచ్చినందుకు ఇక్కడ మానసికమైన సుఖం కానీ శారీరకంగా సుఖం కానీ ఎరగదు. ఏదో ఎండాకాలంలో వర్షపు చినుకు కోసం ఎదురు చూస్తూ ఎండిపోతున్న మోడులా ఉంది దాని జీవితం. అది రానన్న కారణం నీకు తెలుసునుగా. మీ ఆఖరి చెల్లెలికి పురుడు పోయడానికని ఆగిపోతానంటుంది. సుమిత్ర, అన్నానికి లేండి, లోపల నుండి శాంత హెచ్చరించింది. అసలు సుమిత్ర ఏ విషయం మీద ఎంత అనర్గళంగా ఉపన్యసిస్తుందో తెలియక మౌనంగా తలుంచుకుని విన్న శంకరం లేచి నిలబడ్డాడు. భోజనానికి నడు, నేను చూస్తానుగా అంటూ. నువ్వు చూస్తూనే ఉంటావు, మేము వింటూనే ఉంటాం. మంచిదైతే చాలా బాగుండేది. కానీ నొసట రాసిన రాత అంతేనేమో దానికి. బాధగా లేచి నిలబడింది సుమిత్ర. తన విషయం కన్నా శాంత విషయం మొదలు పెడితే తలా తోక తెలియనంతగా మునిగిపోతుంది విషాద సాగరంలో సుమిత్ర. పొలాల గట్ల మీద తిరుగాడుతూ అనుకుంది లోలోన సుమిత్ర. పక్కనే ఉన్న శాంత వినకుండా
రహదారి మీద నడవలసిన జీవితాన్ని వదులుకొని ఈ పొలాల గట్ల మీద నడవడానికి నిర్ణయించుకున్నాను అని. అందమైన వస్తువు కనిపిస్తే అందులో గోపాలం ప్రతిబింబం కనిపిస్తుంది. మనసును మైమరిపించే సంఘటనలో ప్రకృతిలో లీనమైపోయే ముందు తన పక్కనే గోపాలం కూడా ఉంటాడు. నిట్టూర్పు లోపల అణుచుకుంది సుమిత్ర పెదవులు నవ్వుతుండగా. సూర్యుడు పశ్చిమాదిన చేరుకోవడానికి హడావిడి పడిపోతున్నాడు. బహుశా పొద్దున సాగనంపే ముందు ఛాయాదేవి సాయంత్రం పెందరాళే రండి సినిమాకు వెడదాం అందేమో. ఉదయించే ముందు అస్తమించే ముందు ఆ సూర్యుడు తన గొప్పతనాన్ని చాటుకొందే ఊరుకోడు. ఆకాశం అంతా ఆ సూర్యుని ఒంటి రంగుల కాబోలు కుంకుమ రంగులో ఉంది. అసలు ఆ సూర్యుడి ప్రియురాలు అతని వక్షస్థలం మీద మోము ఉంచి నిద్రపోవడం వల్ల మొట్టమొదట అతని వక్షస్థలానికి ఆమె నుదుటి కుంకుమ అంటుకుని ఉంటుంది. తెల్లవారుగానే టంచనుగా సూర్యుడి ఇంటి ముందు రథం సిద్ధం చేసి కాచుకొని ఉండడం కోసం ఆదరాబాద్రాగా స్నానం చేసేయడంలో వక్షస్థలాన్ని అంటుకున్న అతని ప్రియురాలి కుంకుమ శరీరమంతటా పాకిపోయి ఉంటుంది. ప్రతి రాత్రి ఆమె నిద్రపోవడం, అలాగే కుంకుమ అంటుకుని ఉండడం, మళ్ళీ మర్నాడు ఆదరాబాద్రాగా ఒళ్ళు సరిగ్గా తుడుచుకోకుండా వెళ్ళిపోవడం వల్ల చివరికి అతని ఒంటి రంగు ఆ విధంగా స్థిరపడిపోయిందేమో. అందుకనే ఆకాశం కుంకుమ రంగులో ఉంది. నవ్వుకుంది సుమిత్ర. ఎందుకే నవ్వుతున్నావు? అంత నవ్వుకోవాల్సిందేముంది? శాంత ప్రశ్నించింది. నా మొహాన నవ్వుకోవడం ఒకటే మిగిలింది లోపల అనుకుని ఆ ప్రయత్నంగా ముడుచుకుపోయిన పెదవులకి పని చెప్పింది. ఆహా, ఒకవైపు ఆ వేళకి గింజలేరుకునే పక్షుల కంగారు చూసి కూడా సూర్యుడు అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోతున్నాడో అనుకునేసరికి ఆలస్యంగా ఇంటికి వెళ్తే చల్లటి నిమ్మ షర్బత్తుకు బదులుగా ఛాయాదేవి పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తుందని భయం కాబోలు అనిపించి అంది పైకి నవ్వేస్తూ. శాంత కూడా నవ్వేసింది. పచ్చటి పొలాలు తలలూపుతూ నిండుగా నవ్వాయి. వంగిపోతున్న కంకెలతో నిండు చందమామల. సాయంత్రం విహారానికి బయలుదేరిన తెల్ల మబ్బులు కాసేపు గగన విహారం మాని భూమి మీదకి దిగి వాళ్ళంత హాయిగా ఎందుకు నవ్వుకుంటున్నారో తెలుసుకుందామనుకుని అనువుగాని చోట అధికుల మనరాదు అన్న సామెత గుర్తుకొచ్చి అక్కడి నుంచే కాసేపు చూసి సాగిపోయాయి. చివరికి, అక్కయ్య, మన చేతుల్లో ఈ చెంబు లేకుండా బయలుదేరితే మనల్ని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు కదూ. తొడికిసలాడుతున్న నీళ్లు, విచ్చుకుంటున్న బొండు మల్లెలని, పరిహసిస్తున్న పారిజాతాలని గుర్తుకు తెచ్చాయి చల్లచల్లగా తగులుతూ. ఏమిటే నువ్వు మాట్లాడదలుచుకున్న విషయం? రంగంలోకి దిగింది శాంత. ధైర్యం అవలంబించటం సుమిత్ర వంతైంది. విశాలికి పెళ్లి కుదిరింది. నేను విదేశాలకి పోయేలోగా దాని పెళ్లి జరిపించేయాలని పట్టుబడుతున్నాను. మొదట ఎవరో పలానా వారి అమ్మాయి పెళ్ళట అని విన్నంత తేలిగ్గా విన్న శాంత అసలు విషయం మనసులో దూరి తేలుకొండిలా పొడిచేసరికి, నువ్వు అసలు ఎవరి విషయం మాట్లాడుతున్నావు? మరి నీ పెళ్లి మాట అని ఆత్రంగా ప్రశ్నించింది. నాది నేను తిరిగి వచ్చిన తర్వాత జరుగుతుందిలే. అన్నీ కలిపి ఒకేసారి చెప్పడం ఇష్టం లేక కాబోలు ఒక్కొక్కటిగా చెబుతోంది. ఒక మూల కుదిరిన గోపాలాన్ని నిన్ను అట్టే పెట్టి ముందు విశాలి పెళ్ళేమిటే? నీకేమైనా మతిగాని పోయిందా? సుమిత్రకి మతిస్థిరం లేదని తేల్చింది శాంత. అదైతే నిజమే, కానీ అందుకు కారణం కొంత అనుకుంటున్నది ఏమాత్రం కాదు. మనస్సును మరుగుపరిచి మాట్లాడితే మతి చెడిన వారితోనే లెక్క. అదే ఆ గోపాలంతోటి విశాలి పెళ్లి జరుగుతుందట. నిండిన కళ్ళు దూరం కేసి తిప్పి అన్యమనస్కంగా చెబుతోంది సుమిత్ర. ఏమిటే? 3 నిమిషాలు దొర్లిపోయాయి నిర్ఘాంతపోయిన వాళ్ళిద్దరినీ చూస్తూ. 4వ నిమిషం నవ్వుతుండేసరికి ఒళ్ళు తెలిసొచ్చింది సుమిత్రకి ముందు. ఏమిటంటావేమిటే? ఏదో కొంప మునిగిపోయినట్లు. ఆ మధ్య నన్ను చేసుకుంటాను అన్న గోపాలానికి మన చిన్నారి చెల్లెలు విశాలికి త్వరలోనే పెళ్ళి, అర్థమైందా? ముందు అడుగు ప్రతి విషయంలోనూ సుమిత్రదే. వేళాకోళానికి హద్దు పద్దు ఉండాలి. ఏమిటా తెలివి తక్కువ వాగుడు? అతని మీద నువ్వు పెంచుకున్న ఆశలన్నీ ఏమైనట్లు? అతనంత త్వరగా విశాలిని చేసుకోవడానికి ఎట్లా ఒప్పుకున్నాడు? తెల్లబోవడం వంతు దాటిపోయి చివరికి విషయంలోకి లాగింది శాంత. కొంచెం వెనక ముందులు ఆలస్యమైన అతని మీద నేనే కాదు, విశాలి కూడా చాలా ఆశలు పెంచుకున్నట్లు నాకు ఈ మధ్య కానీ తెలియలేదు. ఎటొచ్చి నేను పెంచుకున్న పరిస్థితులు వేరు, అది పెంచుకున్న పరిస్థితులు వేరు. అమ్మ, నాన్న, గోపాలం తల్లిదండ్రులతో మాట్లాడి తాంబూలాలు పుచ్చుకొని అన్ని నిర్ణయాలు జరిగిపోయాక నేను పెంచుకుంటే ఏమీ లేకుండా అది పెంచుకుంది. చిన్నపిల్లకి జీవితంలో ఎదురు దెబ్బలు తెలియనిది.
కాబట్టి ఈ దెబ్బకి ఎదురుగా నేను నిలబడదలుచుకున్నాను. అది పరిస్థితి. చెమటతో నుదుటి మీద అంటుకుపోయిన జుట్టు వెనక్కి నెట్టుకుంటూ చెప్పింది సుమిత్ర. అడ్డంగా చతికిలబడిపోయింది శాంత. నీళ్లు తుళ్ళి ఒలికిపోయాయి. పక్కనే తను చతికిలబడింది. చేసేదేమీ లేక సుమిత్ర. అమ్మకి నాన్నకి తెలుసునా? చివరికి ప్రశ్నించింది శాంత. తెలియజెప్పాను. అంతకు మించి నేనేమీ చేయలేకపోయాను. జరగడమైతే నా సమక్షంలోనే జరిగింది. గాంధీ గారి కోతిబొమ్మల్లాంటివి అనకు కనకు వినకు టేబుల్ మీదుంటాయి. అలాగే చివరికి నేను ఎవరిని అనకుండానే నష్టపోయాను. నేను నా కంటితో చూడలేదు, నా చెవులతో వినలేదు. అందుకనే విశాలిని కానీ గోపాలాన్ని కానీ ఏనాడు అనుమానించలేకపోయాను. చివరికి నేను బాధపడాలి అంతేగా. నా బాధ వల్లనైనా విశాలి సంతోషంగా ఉంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి అంది సుమిత్ర. నేను తెలివి తక్కువగా ప్రశ్నిస్తున్నాను అనుకోకు. గోపాలాన్ని త్వరగా మర్చిపోగలవా నువ్వు? కన్నీటి చారలొత్తుకుంటూ ప్రశ్నించింది. ఆ మాత్రం స్వతంత్రించి ప్రశ్నించిన వాళ్ళు ఎవ్వరూ లేరిప్పటి వరకు. ఇక దుఃఖాన్ని దిగమింగుకోవడం తన వల్ల కాలేదు సుమిత్రకి. శాంత ఒడిలో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చింది. మనసులోని బాధ తీరే వరకు అది ఒక్కటే మిగిలిపోయింది. అంతకుముందు ప్రతి విషయంలోనూ గుర్తుకు తెచ్చుకున్న గోపాలాన్ని ఈ క్షణం నుండి నేను మదిలో మెదల్నివ్వకూడదు. అది మహాదోషం కింద లెక్క. అందుకనే వేరొకరికి అన్యాయం చెయ్యలేక ఇలాగే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. సాయంత్రం పిల్లగాలి మృదువుగా చెంపలకు తాకితే ఏమిటో ఒక అనుభూతి. విరగబూసిన విరజాజి నవ్వితే ఒక విధమైన జ్ఞాపకం. విచ్చుకుంటున్న మల్లెలు సిగ్గుగా రేకులు విప్పుకుంటుంటే అదో విధం. వీటన్నింటినీ నేను చాలా త్వరలో మర్చిపోవాలి. అందుకే నా ఈ బాధ దానికి తెలియకుండా ఉండేటందుకే విదేశాలకు వెళ్ళిపోతున్నాను ఒంటిగా. అక్కడే ఉండి కొన్నాళ్ళు బాధ జీర్ణించుకోవడం నేర్చుకుని నిలదొక్కుకోవడం చేతనైన తర్వాత ఇక్కడికి వస్తాను. అది విదేశయాత్ర ప్లాన్లోని అంతరార్థం. నీ సంసారిక జీవితమే వాళ్ళకి ఒక తీరని సమస్య అయిపోయింది. నాది మరో అఘాతం. ఇక మనిద్దరిని మరిపించి వెయ్యగలగాలి. విశాలి జీవితం. రాజుని చిట్టి తమ్ముణ్ణి అభివృద్ధిలోనికి తీసుకువచ్చే పూచి నాది. ఇది నా నిర్ణయం. ముగింపులోని నిట్టూర్పు గుప్పెడు విచారాన్ని వెదజల్లింది. సిగ్గుతెర తొలగించి మేలి ముసుగులలోంచి యామినీదేవి పలకరిస్తోంది వెళ్ళిపోతున్న వెలుగును. లేచి నిలబడ్డారు అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి. తర్వాత ఎలా సంభాషణ మలచాలో ఎవరికీ అర్థం కాలేదు. చిట్టి తమ్ముడితో పాటుగా దీన్ని చదివిస్తాను. మీ చిట్టి తల్లిని పంపకూడదు? సుమిత్ర అడిగింది శాంతని. తలడ్డంగా ఊపింది ముందు. ఆ తర్వాత అటు పిమ్మట వీళ్ల సాధింపులు నేను భరించగలనా? చివరికి అమ్మకన్న సంతానానికి అదృష్టం తక్కువేమో అంది శాంత. అదేమిటక్కయ్య అట్లా అంటావు? ఎంత ఇంటి పనుల్లో నియోగించినా, ఎంతగా చెప్పుడు మాటలకి లొంగిపోతున్నా బావలో ఒక గొప్ప సుగుణం ఉంది. ఆ నిమిషంలో మర్చిపోయినా మంచి చెడ్డల నిర్ణయాల విచక్షణలు తెలుసుకున్నాక ఎంత మారిపోతాడు. నీకు దిగులు పనికిరాదక్క. ఎటొచ్చి మంచి కాలం కాదు. అప్పటి వరకు ఆగాలి. ఓర్పుతో ఎదురుచూడు. పడ్డవాళ్ళెప్పటికీ చెడ్డవాళ్ళు కాదు. చెల్లెలక్కని ఓదారుస్తోంది తన బాధలు మర్చిపోయి. తోటకూర విత్తనం చాలా చిన్నదే కావచ్చు. విత్తనాలుగా చల్లేటప్పుడు నీకు అనిపించదు అది ఎంత పెద్ద మొక్కలా తయారవుతుందని. నువ్వు ఏ విత్తు నాటావో దాని ఫలం అనుభవించి తీరాలి. గింజను చూసి తప్పు అనుకుంటే అది నాటిన వాళ్ళ దోషం కానీ విత్తు దోషం ఎందుకు అవుతుంది? నీకు మీ విశాలి చాలా ఒప్పుగానే కనిపించవచ్చు. అది చేసే ప్రతి పని దాని మీద నీకున్న ప్రేమ వల్ల ఒప్పుగానే కనిపించవచ్చు. కానీ నీ కళ్ళద్దాలకున్న పవరే ప్రపంచానికి ఉంటుందని అనుకోవడం నీ వెర్రి. మొక్కగా వంగనిది మానై వంగదు. అందుకే తీగ లేతగా ఉన్నప్పుడే గడలు పాతి పందిరి వేసేస్తారు. తీగ ముదిరితే దానికి పాకే గుణం పోతుంది, లొంగదు. దాని తీగ దానికి. ఆలోచించుకో. ఏదో మనిద్దరి మధ్యన ఉన్న స్నేహాన్ని పురస్కరించుకొని ఇలా చెబుతున్నా. దీర్ఘ ఉపన్యాసాన్ని హ్రస్వం చేసింది శారద. లేకపోతే ఆమెకింకా మాట్లాడవలసింది చాలా ఉంది. సుమిత్రని చూస్తూ ఆమె విచారాన్ని భరించలేదని ఆపేసింది. శాంత్ అంటే సుమిత్రకు ఆరో ప్రాణం. దేన్నైనా ఆమె పోగొట్టుకొని ఇంకా నిలబడగలిగిందంటే దానికి కారణం శాంత. ఆ చనువు పురస్కరించుకునే చెప్పింది శాంత. నాకు తెలుసును శాంత, తెలిసే వదిలేశాను. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే భరించదలుచుకున్నాను ఆ నష్టాన్ని తలంచుకునే చెప్పింది సుమిత్ర. శాంత తెల్లబోయింది. నిన్ను ఎప్పటికప్పుడు అర్థం చేసుకున్నాను అనుకుంటూనే ఉన్నాను. కానీ నా ఆలోచన శక్తికి అందని దానివైపోతున్నావు. కానీ నీ నిర్ణయం మీ విశాలికి తెలుసునా?
తెలిసేలాగే చెప్పాను. అది అర్థం చేసుకోలేదో నమ్మలేదో నాకు తెలియదు. కానీ మొత్తానికి వెనకట్లానే ఉంది. నిర్లిప్తగా చెప్పింది. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు తనకి పట్టనట్లు. శాంతను చూస్తుంటే సుమిత్రకి దుఃఖం ఆగదు. తన దుఃఖం చూస్తుంటే శాంత ఆగలేదని తెలుసు. అందుకనే ఎక్కడలేని నిర్లిప్తత ప్రదర్శిస్తోంది సుమిత్ర. మరింకా సంభాషణ పొడిగించే ఓపిక శాంతకే లేదు. వేరే పుంత తొక్కింది సంభాషణ. ఆ వేళ శాంతతో మాట్లాడిన తర్వాత మరింక ఉత్సాహంగా ఉండలేకపోయింది. విడిపోయారు ఇద్దరు లోపల దిగులుతో. ఇంటికి వెళ్ళేసరికి తలుపులు మూసే ఉన్నాయి. ప్రిపరేషన్ సెలవులకని ఇచ్చేశారు. అయినా విశాలి ప్రిపేర్ కావడం లేదు సరికదా. ఏమిటిది? కంగారు పడింది. పరీక్షలు ముంచుకునొస్తుంటే ఏమిటి తిరుగుళ్ళు? తెలుసుకునే నిప్పు ముట్టుకునే వాళ్ళకి నచ్చ చెప్పడం చాలా కష్టం. బాధగా అనుకుంది. ఇక దినచర్యలోకి దిగక తప్పదు. కాళ్ళు చేతులు కడుక్కొని స్టవ్ మీద అన్నానికి నీళ్లుంచి బియ్యమేరుతూ కూర్చుంది. కళ్ళు బెడ్డ చూపిస్తుంటే చేతులు యాంత్రికంగా ఏరి పడేస్తున్నాయి. మనసు మాత్రం ఏదో తెలియని విషయం కోసం బాధపడిపోతోంది. గుమ్మంలో అడుగుల చప్పుడు విని తలెత్తింది సుమిత్ర. పక్కింటి పిన్నిగారు నవ్వుతూ లోపలికొచ్చింది పరీక్షగా చూస్తూ. ఆవిడ్ని చూస్తుంటే ఎందుకో సుమిత్రకి భయం. రండి కూర్చోండి మర్యాద చేసింది. కూర్చుంటనే మీ విశాల్ ఇంకా రానట్లుందే అంది. గొంతుకలో వెగటు హేళన ధ్వనించింది. అవును, ఆఖరి రోజులు కదూ, ఏవో ప్రాక్టికల్స్ అవి చేసుకోవడంలో లేట్ అయి ఉంటుంది సర్ది చెప్పింది విశాలి తరపున. అవునవును, అయినా మీ విశాలి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతుందటగా. నాకు మొన్న చెప్పాడు మా అబ్బాయి. రోజు సాయంకాలం ఆడుతుందట. చెప్పదలుచుకున్నది నేరం చెప్పే విధంగా ధ్వనించనీయకుండా నానా అవస్థ పడిపోతోంది పాపం. వయస్సులో సుమిత్ర కన్నా 2 రెట్లు పెద్దదైన పక్కింటి పిన్నిగారు. అవును, అదిగో ఆ కప్పులన్నీ అది తెచ్చుకున్నవే గర్వంగా చూపించింది సుమిత్ర. మొన్న మీ ఊరు వెళ్ళొచ్చావుగా, మీ వాళ్ళంతా కులాసాయ్యనా? ఎప్పుడొస్తారు ఈ వైపు? ఆప్యాయం ఒలకబోయ్యాలని తాపత్రయం. లేనిది బోర్లించినంత మాత్రాన ఒలుకుతుందా? కులాసే. అయినా మాకు పొలాలు, ఇళ్ళు, పశువులు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ వదులుకొని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏదో మా చదువులు అయిపోయాక మేము మళ్ళీ వెళ్ళిపోవలసిందే గాని నవ్వింది సుమిత్ర. లీలగా మదిలో మెదిలింది. ఆవిడెందుకు వచ్చిందో భయంతో కుచించుకుపోయింది. అతను ఎవరనుకున్నావు? మీ విశాలి చెప్పిందిలే, నీకు నిశ్చయించిన అతనని. అతను ఈ మధ్య తరచుగా ఇక్కడే ఉంటున్నాడు. వాళ్ళింట్లో కూడా కులాసైన అంతా రంగంలోకి దిగింది నడుం బిగించి ఆవిడ. ఉలిక్కిపడి తెలియనివ్వకుండా, ఆహా, అంత కులాసే. అయినా ఏమిటి ఇవాళ ఇలా దయచేశారు? నేనొచ్చి వారం రోజులు దాటిపోతుంటే సూటిగా ప్రశ్నించింది. శత్రువు మీద వెనక దెబ్బలు వేయడం సుమిత్రకు చేత కాదు. అబ్బే, మీ విశాలి చాలా చిన్నపిల్లలే నువ్వన్నట్లు. ఏదో తెలియక సుమిత్ర మధ్యలోనే అందుకొని, నేను అన్నా అనకపోయినా విశాలి ఎలాగూ చిన్నపిల్లే. ఇక తెలియందల్లా మీకే. ఒకవేళ చెప్పడానికి సిగ్గుపడి మా బావ అంటే నాకు కాబోయే భర్తగా ఊహించారేమో. అతనికి మాకు బాగా దగ్గర చుట్టరికం ఉంది. అతనే విశాలిని చేసుకోబోతుంటా. ఖండిస్తున్న సుమిత్ర వాక్యాలు మధ్యలో ఉండగానే చీత్కరించుకుంటూ లోపలికి ప్రవేశించింది విశాలి. ఆమె ఆఖరి 2 వాక్యాలు వింది. తనకెవరో బంధువులతో నిశ్చయమైనట్లు దాని సారాంశం. అందుకనే గట్టిగా విసుక్కుంటూ ఎత్తుమడమల బూటుతో నేల తన్నుతూ ప్రవేశించింది. పక్కింటి పిన్నిగారు హడలిపోయి పారిపోయింది. భూదేవికున్నంత ఓర్పు సుమిత్రకే ఉంది. ఎన్ని తనినా భూదేవి పడుతున్నట్లే ఎన్నెన్ని మాటలంటున్నా సుమిత్ర సహిస్తుంది. అర్భకుల మీద అసూయపడడం అధముల లక్షణం. వాళ్ళని కష్టపెట్టడం కఠినుల లక్షణం. ఎగతాళి చేయడం అహంకారుల లక్షణం. బాధ పెట్టడం బలహీనుల లక్షణం. అన్ని లక్షణాలు కలిసిపోసిన రాశివి. గోపాలం అసహ్యం ఒక అవధికి వెళ్ళిపోయింది. మంచిది, అన్ని దుర్లక్షణాలు మాకే ఉన్నాయి. నీకేం లోపం? మేం చదువుకుంటున్న చదువు మారుస్తుందిలే మా లక్షణాలన్నీ. వీటికి నీ ప్రమేయం అనవసరం. తెల్లబోయిన మాటలు మాత్రం విసిరేస్తుంది విశాలి. ఆ లక్షణాలు పుట్టుకతో ఉండకుండా ఉండాలి. ఆ అదృష్టం సుమిత్రది. నువ్వు 1,00,000 జన్మలెత్తినా నీ లక్షణాలు మారవు. దిగులు మనస్సంతా ఆవరించి వేసింది. అసలు ఈ వేళ అనుకోకుండా శారదా వాళ్ళు రాబట్టి కానీ లేకపోతే సంభాషణ ఎంతవరకు పోయేదో. గోపాలం కడుపులోని కుళ్ళంతా తెలిసిపోయింది. ఇంకా తెలిసేది. ఛీ, దరిద్రుడు. ఇతనిని వెనక వేసుకుని వచ్చి అనవసరంగా ఇంత రభస్ చేశాను. నా దగ్గర నా మాటలే మాట్లాడడం, అక్క సమక్షంలో అక్క మాటలు మాట్లాడడం. ఛీ, నేను ఆ రాక్షసి సుమిత్ర పక్కింటి పిన్నిగారితో చెబుతుంటే విన్నాను కాబట్టి సరిపోయింది.
లేకపోతే నాకెలా తెలిసేది? కానీ ముంచుకొని వస్తున్నాయి చెడు రోజులు. మాకు అతనికి చుట్టరికం ఉంది. అతనికే మా విశాలినిస్తుంటా బంగారు చిలకలా పలుకుతోంది. పైగా ఆ నటన నాకు జీవితంలో తోడు నీడగా ఉంటుందట. విజయం నాదేనట. అంటే నా వెనకాలే ఉంటుందట. ఛీ, మనుషుల ముఖం ముందు ఒక విధంగానూ చాటున ఒక విధంగానూ ఎందుకు నటిస్తారో. నా పెళ్ళి ఎలానో కుదిరిపోయిందని చెప్పిందిగా. బహుశా అమ్మ దగ్గరికి పోయి చెప్పి ఉంటుంది. చూడమ్మా, నాకు నిర్ణయించిన వరుణ్ణి విశాలి ఎగరేసుకొని పోతోంది. నన్ను రక్షించండి, దానికి త్వరగా పెళ్లి నిర్ణయించండి అని దేవరించిందేమో. నా సొంత విషయాల్లో అంతిమ నిర్ణయ అధికారం వాళ్లకే ఉందనుకుని నిర్ణయించేశారట. అసలు అందుకనే అంత త్వరగా వెళ్ళింది. తీసి సబ్మిట్ చేసేశాక నాతో పాటే సెలవుల్లో రాకుండా ముందు పరిగెత్తి ఇది చేసిన నిర్వాకం ఇది. అసలు వీళ్ళని నా విషయంలో చొచ్చుకుని పోయేందుకు సంపాదించుకున్న అధికారానికి తిట్టాలి కానీ ప్రతి విషయము నేనే ముందు ఒక విధంగానూ వెనక ఒక విధంగానూ చేయడం లేదు. ఏదో ఈ ఒక్క గోపాల విషయంలో తప్ప. అదైనా నన్ను ఊరికే వెంటాడి నా అందాన్ని ప్రశంసించడం మొదలుపెట్టినప్పుడు కూడా నాకు అర్థం కానే లేదు. ఆ తరువాత అతని వికారపు చేష్టలే తెలిసాయి, అతని మనస్సులోని స్వభావాన్ని. అందుకనే చివరికి నేనే నిర్ణయించుకున్నాను. నాకేం, పోనీ నాన్న వాళ్ళు కుదిర్చిన సంబంధం చేసేసుకుంటే దెబ్బకి నా విలువ తెలిసొస్తుంది గోపాలానికి. చేతులు కాలాక ఏడుస్తాడు, అప్పుడు ఇంకా ఏడ్పించాలి. కసిగా రాసుకున్న విశాలి ఒక్క నిమిషం ఆలోచించేసరికి తలకిందులైపోయింది. తిరిగి తలంచుకొని, అమ్మో, అతను లేకుండా నేనెలా ఎంతో నిర్మించుకున్నానే, ఉండగలనా అసలు? పోనీ నేను ఉండలేకపోయినా అతను ఉండగలగుడుగా. మనుషులతో ఆటలాడుకుంటున్నాడు, కానీ బొమ్మలాట అంత తేలిగ్గా ఉంది సుమిత్రక్కయ్యకి కూడా. ఈ పూట నేను తిరగకపోతే పెద్ద గిలగిల్లాడిపోయినట్లు నటించింది. శారద రాక మరికొంచెం ఆలస్యం అయి ఉంటే ఎంత బాగుండేది. పరీక్ష చదువేమో ఎందుకులే అనుకుని ముందర సుమిత్రను పడుకోబెట్టి విశాలిని సమీపించిన నిద్రాదేవతకి ఆమె రాస్తున్నది చూసేసరికి ఆమె ఆలోచన విధానానికి ఒళ్ళు మండుకొచ్చి మంత్రదండంతో విశాలిని చితగ్గొట్టాలనుకుంది. సహజంగా మంచిదే, దురదృష్టం పొరకమ్మేసి అలా చెడ్డగా ఆలోచిస్తోంది. కానీ విశాలి, నేను చిన్నప్పుడు ఎంత కలివిడిగా ఉండేవాళ్ళమని అని నిద్ర రాక సుమిత్ర గొణుక్కున్న వాక్యాలు గుర్తుకొచ్చి, పోనీ ఎవరెలా పోతే నాకేం, ఇది మెలకువగా ఉంటే అదే ధోరణిలో చెడ్డగా తప్ప మంచిగా ఆలోచించలేదు కాబట్టి ఈవేళ నిద్రపోవడమే మంచి మందనుకుని విశాలిని ఆవహించింది. ఆకలి వేసి వంటింట్లోకి పోయిన నిద్రాదేవతకి వండిన అన్నమంతా వండినట్లుంటే ఆశ్చర్యం వేసింది. అయితే వీళ్ళిద్దరూ తిండి తినకుండా నిద్రపోయారన్నమాట అనుకుని సుమిత్రను చూసి జాలిగా నిట్టూర్చింది. నిద్రలో కూడా సుమిత్ర ఏడుస్తుంటే నిద్రలో కూడా పళ్ళు పటపట కొరుక్కుంటోంది విశాలి. నవ్వు ఆపుకోలేకపోయింది నిద్రాదేవి. తన వికటాట్టహాసానికి మళ్ళీ లేచి కూర్చుంటారని భయపడి నిశ్శబ్దంగా నవ్వుకోలేక వెనువెంటనే వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఈ మధ్య విశాలిలో చాలా మార్పు వచ్చిందోయ్. అయాచితంగా ఇంటికొచ్చిన సుమిత్ర స్నేహితురాలు నళిని అంది సుమిత్రతో. అసలే ఈ మధ్య జరుగుతున్న కలతలతో విసిగిపోతున్న సుమిత్ర, ఇదేం గొడవరా నాయనా, ఇదేం కలతలు రేపుతోందో అనుకుని గాబరా పడిపోయింది. సుమిత్ర దగ్గర నుంచి జవాబు రాకపోవడంతో అలసుగా భావించి మరొక మెట్టు ఎక్కింది నళిని. తను ఎక్కేది సుమిత్ర మెట్లు అని తెలిసినా కూడా అనుమతి తీసుకోకుండా అంత చొరవగా ఎలా ఎక్కగలిగిందో. పెళ్లి కళ కూడా మొహాన ఉట్టిపడుతోంది అంది తను జరపబోయే సంభాషణకి నాందీగా. నీకు వచ్చింది పెళ్లి కళ. విశాలి హఠాత్తుగా వచ్చి నీకు పెళ్లి చేసేస్తుందిలే అనే అర్థం స్ఫురించేలా అని నేను కూడా తోడు పెళ్లి కూతుర్ని కావాల్సి వస్తుంది కాబోలు అనుకుంది లోలోన సుమిత్ర. అతనితో, మీ గోపాలంతో నేను చాలాసార్లు చూశాను. ఈ మధ్యనే సినిమా హాల్లో కూడా చూశాను. సుమిత్ర అనుకున్నట్లు నళిని కాలం మూడిపోయింది. విశాలి ధుమధుమలాడుతూ ప్రవేశించి, నువ్వు ఆ రౌడీ బ్యాచ్ గాడితో తిరగడం నేను చూశాను. మొన్న నువ్వు కొంగును ముడివేసుకొని నీ పక్కనే తీసుకువెళ్ళిన ఆ దౌర్భాగ్యుడు బాచిగాడేనా అని రెట్టించింది. ఆకాశం మేఘావృతం కాకుండానే పిడుగులు పడిపోసాగాయి. నేలకి అంటుకుపోయింది సుమిత్ర. ఎటూ పారిపోలేని స్థితిలో కన్నంలో తేలికుట్టిన దొంగే అయింది నళిని. పడే అక్షింతలు విసురులో సుమిత్ర తలమీద కూడా 4 పడ్డాయి. నీకేం పనిలేదీ మధ్య, నేను చూస్తున్నా. ఎవరి స్నేహితులంతా? మొన్ననేమో ఆ పక్కింటి పిన్నిగారు, ఈవేళ ఈవిడ, రేపు మరొకళ్ళు. ఏమిటి చండాలమంతా ఇంట్లోకి తెస్తున్నావు?
నాకు పబ్లిక్ పరీక్షలని, నేను కాస్తంత శ్రద్ధగా చదవాలని తెలుసునా నీకు? ఆ థీసిస్ అయిపోయినప్పటి నుండి ఈ చవటరికాన్ని, నాసిరకాన్ని ఊరికే వెంటేసుకొని తిరుగుతున్నావు. ఆ థీసిస్ రాసుకున్న నాళ్ళు నా పని ప్రశాంతంగా ఉండేది. అందులో మునిగిపోయి ఈ చచ్చు రకాలతో నీ కాలం వెచ్చించకుండా ఉండేదానివి. కోపంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడేస్తోంది విశాలి. కోపంలో మనిషి ఊగులాడిపోతోంది. ఒకే వైపు నుండి కెరటం ఎగిరిపడితే నష్టం అట్టే ఉండదు, కానీ రెండు వైపుల నుండి చెరో కెరటము ఎగిరిపడి కలిస్తే అది జలప్రళయమే తీసుకొస్తాయి. ఇంతవరకు రాయిలాంటి సుమిత్ర మీద ఎగిరిపడేది కాబట్టి విశాలి రౌద్ర కెరటంతో జలప్రళయం ఏనాడు జరగలేదు. కానీ ఈనాడు రెండు పొట్టేళ్లు ఎదురెదురుగా నిల్చున్నాయి. లేచి నిలబడుతూ అంది నళిని. అవును, పాపం ఇన్నాళ్ళు ఆ థీసిస్లో మునిగిపోయి ఉండడం వల్ల, ఆ ప్రపంచంలోనే గడుపుతూ ఉండడం వల్ల నువ్వు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. పాపం ఈనాడు బయట ప్రపంచంలో ఈవిడ మసలడం నీకడ్డు కదూ. షటప్, బయటికి నడు ముందు, గెటౌట్. కోపంలో పిచ్చిగా అరుస్తున్న విశాలిని చూసింది నళిని. నీ మొహం చూసి ఈ గుమ్మం తొక్కలేదు నేను అసలు. గెటౌట్ ఫస్ట్ ఐసే. సహనం పూర్తిగా నశించిపోయింది విశాలిలో. అవును, నీ గుమ్మం తొక్కడమే నా బుద్ధి తక్కువ. పోతున్నా, విసురుగా నిష్క్రమించింది నళిని. పాపం అదొక్కటే కాదు, నీలో బుద్ధి ఒక్కటే కాదు తక్కువ, అన్నీ తక్కువే. పచ్చగా ఉండే మనుషుల్ని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. పో, అవతలికి పో. శీలము తక్కువే, గుణము తక్కువే. నేనేం నీలాగా రోజుకొకటితో తిరగడం లేదు. వెళ్ళిపోతున్న నళినికి వినిపించేలా గొంతుక హెచ్చిస్తూ అరవసాగింది విశాలి. అదను చూసుకుని సుమిత్ర లోపలికి జారుకుంది. నవ్వుతూ లోపలికి ప్రవేశిస్తున్న గోపాలం విశాలి అరుపులకి తెల్లబోయాడు. ఎవరి మీదనో దేవిగారికి కోపంగా ఉన్నట్లుందే. తమరి కోపాగ్నికి ఆహుతైపోయిన ఆ మిడతం బొట్లును కాస్త చూపిస్తారా? చిన్నగా అన్నాడు నవ్వుకుంటున్న గోపాలం. అతను అంటున్న మాటలే వంటగదిలో సుమిత్రకి వినపడేలా గొంతుకొని చించుకుని అని, ఆ గాడిదకి బుద్ధి లేకపోతే పోని, ఈవిడ సంస్కారం ఏమైందట? అలగా జనాన్ని పోగు చేసుకొని నన్ను గురించి వాకపు చేయడం మొదలు పెడుతుందా? ఎంత చదువుకుంటే ఏం లాభం అంది. తెల్లబోయి నవ్వుతూ సంభాషణ మళ్లించి వేయదలిచాడు గోపాలం. పోబోయ్, ఈ గొడవలన్నీ ఆలోచిస్తుంటే పరీక్ష చదువు మంట కలిసిపోతుంది. చదువు ముఖ్యమా, వీళ్ళ చండాలపు పుకార్లు ముఖ్యమా? తోసివేస్తున్నట్లంటున్నా అందులో ఒక్క రవ్వ కూడా సుమిత్రను విసుక్కుంటున్నట్లు లేదు. వంటింటి గోడ ఆనుకొని నిలుచుండిపోయిన సుమిత్ర గోపాలం వాక్యాలు విని మదిలోనే అతనిని అభినందించుకుంది. భ్రమరం లాంటిది అయినా అతని మనసు పాపం కాస్త నిజానిజాలు కనిపెట్టగలదు. ఎదుటి వాళ్ల మనసుల్ని అపార్థం చేసుకోకు భగవంతుడా. వీళ్ళిద్దరినీ సుఖంగా కాపురం చేసుకునేలా దీవించు. మనసులోనే భగవంతుడికి 1000 నమస్కారాలు అర్పించుకుంది. నా పరీక్షలేం ముఖ్యం కాదు నాకు. ఆవిడికి ముఖ్యమైనవి వేరే ఉన్నాయిలే. నేను నా పరీక్షలు సర్వనాశనమైనా పర్వాలేదు. వాళ్ళు హాయిగా రీసెర్చ్ చేసుకుంటే చాలు. ఉడుకుపోతుతనంలోకి దిగజారిపోయింది విశాలి. ఏమిటా మనస్తత్వం? చక్కగా మన ఆలోచనలు తిన్నగా ఉండాలి, కానీ వక్రపుట ఆలోచనలు మంచివి కావు. లే భోజనానికి. ఏదో నీ చేత్తో తినిపిస్తావేమో అని ఎంతో ఆకలితో వచ్చాను. లే త్వరగా. నిజంగా చూసి వెళ్ళిపోదామని వచ్చిన గోపాలం వెనక ఒకసారి తను కూడా వాళ్ల సంభాషణలలో పాల్గొన్న రోజున వాళ్ళిద్దరూ తిండి మానేసి పడుకున్న విషయం గుర్తుకొచ్చి తను కూడా భోజనం చేస్తానంటే గాని ఆ రాత్రి ఇంటిలో వాళ్ళకి తిళ్ళుండవని అలా అనేశాడు. అంతవరకు వాళ్ల సంభాషణ జాగ్రత్తగా వింటున్న సుమిత్ర ఉలిక్కి పడింది. ఇందాక హడావిడిలో అన్నం మాడి ముక్కలైంది. కూర నార ఏమీ చెయ్యనే లేదు. గోపాలం తింటానంటున్నాడు అనుకుని కంగారు పడింది కూర వండాలని. కూరల బుట్ట విశాలి గదిలో ఉండిపోయింది. అలా వెళదామంటే భయం. వెళ్ళకపోతే కూరలుండవు. తికమక పడిపోతోంది. అన్నింట్లో ఆపద్బాంధవుడే గోపాలం, ఏవో కొన్ని విషయాల్లో తప్ప. విశాలిని నవ్వించి కొంటెగా ఆమె బొగ్గ మీద చిటిక వేసి వంటగదిలోకి వెళ్ళాడు. అతని అడుగుల చప్పుడు వింటూ మరీ అంటుకుపోయింది సిగ్గులో. పాపం. వయస్సులో సుమిత్ర పెద్దది విశాలి కంటే, కానీ విశాలి నోరు పెద్దది సుమిత్ర నోటి కంటే. బిక్క చచ్చిపోయిన సుమిత్రని చూస్తూ సుమిత్ర మనసు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదివిన గోపాలం మనస్సులో విలవిలలాడిపోయాడు. అంతలో తేరుకొని, కొంచెం సావిట్లో కూరల బుట్ట ఇయ్యరు అంది సుమిత్ర. దీనత్వం వేలాడుతోంది ఆమె గొంతులో. జాలితో మాటలు పెగల్లేదు అతనికి. ఒక్క 10 నిమిషాలు ఉండండి, చక్కగా చిప్స్ వేగించేస్తా. కూరల బుట్ట తెచ్చిపడేస్తారా? తిరిగి రెట్టించింది. అతనక్కడే భోజనం చేస్తానని విశాలితో
అంటున్నది తను విన్నట్లు అతనికి తెలియాలని తేరుకున్నాడు గోపాలం తుదకి. అన్నింటిలోనూ సుమిత్రదే ముందంజ మరి. అబ్బే, కూరలేమక్కర్లేదు, ఏదో కాస్త పచ్చడి వేసుకుని తింటే సరిపోయే. ఏమనాలో తెలియక అలా అన్నాడు చివరికి. ఇక్కడ గోపాలం మరో 2 నిమిషాలు ఉన్నాడంటే మరి ఇంకో గాలివాన వస్తుందని భయపడి కూరల బుట్ట కోసం సావిట్లోకి వెళ్ళిపోయింది గబగబా సుమిత్ర. ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెవులు నిక్కబొడుచుకొని నిలబడి ఉన్న విశాలి కంగారు పడింది సుమిత్రను చూసి. అసలు విశాలిని చూడనే లేదు సుమిత్ర. ఆమెకు చాటున ఉండి మాటలు వినడం అంటేనే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకని విశాలిని పరీక్షిస్తుంది? ఆ సమయంలో సుమిత్రని చూసిన విశాలి పేగు ముందుకొచ్చింది. కన్నీటి చారికలు ముందు భాగమంతా చెదిరిపోయి నుదుటి మీద అంటుకుపోయిన జుట్టు, కళ్ళల్లో దిగులు చూసి బాధపడిపోయింది. ఇప్పుడు కూరలతో పనేమిటి, వద్దు పచ్చడితో తినేద్దాంలే, సర్దింది. జాలి పడినందుకు అదే పెద్ద నిదర్శనం. సంతోషపడిపోయింది సుమిత్ర మనసు. వినీలాకాశంలో విహరించే విహంగాన్ని మించి ఎగిరింది ఆమె ఆనందం. నువ్వొక్క 10 నిమిషాలు అతనితో మాట్లాడుతూ ఉండు, ఇట్టే చేసేస్తా అంది సమాధానంగా. ఆనందం ప్రతి అక్షరంలోనూ ఉరకలు వేస్తోంది. 1 నిమిషంలో మంచిగా నిర్ణయించుకున్న గోపాలం విషయం వచ్చేసరికి కొంచెంగా ముఖం మారింది. ఆనందం మధ్యలో ఊయలూగుతున్న సుమిత్రకి తాడు తెగి కింద పడినట్లయింది. విశాలి ముఖభావాలు పరిశీలించగానే దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోయింది. తనకి పూర్తి సంతోషం ఏ నిమిషంలో ఉందసలు? ఏదో సుఖదుఖాల కలయికే నా జీవితం, కానీ అందరి జీవితం కన్నా వింత ఏమిటి? ఒక్క అరక్షణంలో వెలిగే మెరుపులాంటి సంతోషం కోసం కొన్ని గంటలు కారు మేఘాలు కాచుకొని ఉండవలసిందే. తలంచుకొని మౌనంగా వెళ్ళిపోయింది. ఒక్క క్షణంలో మారిపోయిన సుమిత్ర ముఖభావాలకు తనను తానే నిందించుకున్న గోపాలని పిలిచింది. కాసేపు ఆగితే మంచి భోజనం అందుతుంది, రమ్మనమని. అనుకున్నట్లుగానే 10 నిమిషాలలో పిలిచింది సుమిత్ర. వంటగదిలో విశాలికి గోపాలానికి కంచాలలో వడ్డించుంది. గోడకు ఆనుకొని నిలబడిన సుమిత్ర తీరు చెప్పకనే చెబుతోంది తాను తర్వాత తింటాను అని. మొదట తెల్లబోయినా తమాయించుకుంది విశాలి, ఇందులో ఏమంతరార్థముందో అని. అయినా మాట వరసకి నువ్వు పెట్టుకో అంది కాళ్ళ దగ్గర పడి ఉండే కుక్కని ఆప్యాయంగా నిమిరినట్లు. మీరు తినండి, మీరు తినేశాక నేను తింటాను. అన్నం గిన్నె దూరంలో ఉంచి నెయ్యి వడ్డిస్తూ అంది సుమిత్ర. అంటూనే దిగులుగా వాలిపోయిన గోపాలం కళ్ళు చూసి బరువుగా తలొంచేసుకుంది. గోపాలాన్ని ఓరకంటితో చూసిన విశాలికి ఒళ్ళు మండింది. కసిగా నమలబోయిన మొదటి ముద్దలోనే రాయొచ్చింది. థూ అని ఉమ్మేసింది. తన కసినంతా సుమిత్ర మీద చూపిస్తూ. పంటికి ఇంత కరకర శబ్దం వింటూనే ఉలిక్కి పడిన సుమిత్ర ఆ తర్వాత రాగానికి తలొంచి వేసింది. ఏదో మాట్లాడదామని తెరిచిన నోరు మూసేస్తూ ఛీ, అన్నమంతా మాడువాసన చీత్కరించుకుంది విశాలి. విశాలి ఎందుకు విసుక్కుంటుందో గోపాలం గ్రహించాడు. సుమిత్ర కూడా పసికట్టింది. విశాలికి పాపం ప్రేమ ముంచుకొచ్చిన క్షణంలో వేరే సంఘటనలు జరిగి రెచ్చగొట్టడం వల్ల సుమిత్ర నలిగిపోతోంది అనుక్షణము. సుమిత్రకి విశాలి చేస్తున్న సన్మానం చూస్తుంటే గోపాలానికి ప్రేమ నశిస్తోంది కొద్ది కొద్దిగా విశాలి మీద. అవును, మాడిపోయింది, భయంగా అంది సుమిత్ర. జవాబు రాకపోతే ఇంకా కోపగిస్తుందనా, లేక తను ఒప్పుకోవడం వల్ల విశాలి కోపం త్వరగా దిగిపోతుందనా? ఏమో మరి. ఒక 2 రోజుల పాటు కాలం హాయిగా దొర్లిపోయింది. విశాలి నన్నెంతో ప్రేమగా చూసుకుంటుందని సుమిత్ర మురిసిపోయింది. కలతలన్నీ సమసిపోయేలా చేసినందుకు ఏనాడు నమ్మకం లేని సుమిత్ర వెంకటేశ్వర స్వామి డిబ్బీలో 5 రూపాయలు వేసుకుంటానని మొక్కుకుంది. జడ వేసుకుందామని జడ ముందుకు వేసుకుని జడలో సగం జడ కూడా ఇచ్చుకుంటానని మొక్కుకుంది పిచ్చిపిల్ల. పొడుగాటి జడ బారెడు పొడుగున నవ్వింది సుమిత్ర అమాయకత్వానికి. గోపాలం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ల్యాబొరేటరీలో కూని దీర్ఘాలు తీస్తున్న సుమిత్రను సమీపించి శారద మొహమాట పెట్టేస్తోంది ఏదో విషయమై. కూని దీర్ఘాలు ఆపి ససేమిరా వీలు కాదంటోంది సుమిత్ర చక్రాలాంటి కళ్ళు తిప్పుతూ. ఆ దారినే పోతున్న దురదృష్టం సుమిత్ర సంతోషం చూసి కన్ను కుట్టేసరికి ఆమెను సమీపించింది. ఏది ఏమైనా నువ్వు ఈవేళ సినిమాకు రావాల్సిందే, కాదన్నా కుదరదు, లేదన్నా కుదరదు. సుమిత్రని ఊరికే బలవంత పెట్టేస్తోంది శారద. లాభం లేదన్నానా? నన్ను 30 సార్లు అడగకు, నాకు ఒళ్ళు మండుకొస్తుంది. నువ్వు అడిగితే అసలే కాదనలేను. దురదృష్టం మెల్లిమెల్లిగా పాకుతోంది సుమిత్ర ఒంటి మీద. నిద్రాదేవత వచ్చి తన సంగతి జ్ఞప్తికి తెస్తూ దురదృష్టాన్ని దులిపి పడేసింది. సుఖంగా దాని ప్రమేయం లేకుండా ఈ మధ్య హాయిగా నిద్రపోతున్న సుమిత్రను చూసి ముచ్చటపడి, బాబూ నాకు నిద్ర ఆగదు, నే రాను.
ఏమైనా సుమిత్ర రాలేనని అంటోంది. ఏమిటా పాడు నిద్ర? ఇంత టీ తాగిపో, నీకు నిద్ర రాదులే, నా మాట విను, ఇవాళొక్కరోజు నా మాట విను బుజ్జగిస్తోంది శారద. అసలు సుమిత్రను రక్షించే నిద్రాదేవతకి భయపడి దురదృష్టం శారద నోట్లో దూరి సుమిత్రను వెన్నాడుతుందేమో. టీ మాట వింటూనే ఉలిక్కిపడి నిద్రాదేవి వెళ్ళిపోయింది. ఆ వేళ టీ సుమిత్ర కర్మ తప్పించలేక దురదృష్టం స్వైరవిహారం చేసింది సుమిత్ర అంగాంగాల్లోనూ ఆవహించి. అందుకే ఒప్పేసుకుంది పాపం. సుమిత్ర సినిమాకు వెళ్ళడానికని ఆఖరిసారిగా మా చెల్లి అసలే చిన్నపిల్ల, పాపం నే చెప్పకుండా పెడితే కంగారు పడుతుంది, అదీగాక దానికి మరీ పరీక్షలు కూడాను, నేను కాస్త సహాయం చెయ్యాలి, నన్ను ఈవేళ వదిలివేసావంటే నీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను శారదా, నన్ను వదిలేయి అంది పాపం. దురదృష్టం వదలాలి గాని శారదకేం అడ్డుందని. అందుకే శారద ఎంతమాత్రం ఒప్పుకోకుండా, మీ చెల్లెలికి నేను కబురు పెడతానులే, ఈవేళ ఏమైనా అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినా నువ్వు మాత్రం సినిమాకు వస్తున్నావు, తన ఆఖరు నిశ్చయం తెలియజేసి శారద వెళ్ళిపోయింది. దురదృష్టం వికటాట్టహాసం చేసింది. సినిమా హాల్లో సరదాగా కబురు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతున్న సుమిత్రకి తెలియదు సుడిగుండపు గండం మరో 10 అడుగుల్లో ఉందని. దాని సంతోషానికి పట్టపగ్గాలే లేవు. శారద అంటోంది పక్కవాళ్లతో, అంతే మరి, నాకేం లోటోయ్, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నన్ను చూసుకునే చెల్లెలుండగా. సుమిత్ర అంటుంటే విని నవ్వింది శారద జాలిగా ఆమె అతి మంచితనానికి. అదే తమాషా, అంత మంచితనాన్ని చూస్తే మనుషులు జాలి పడతారు మెచ్చుకోవడానికి బదులుగా. ఎంత దూరంలో ఉండి వినిపించినా సుమిత్ర కంఠాన్ని గుర్తుపట్టగలడు గోపాలం. సినిమాలో మునిగిపోయినా కానీ విశాలి మాత్రం ఏదో విషయం మీద నవ్వి తలెత్తిన శారద సుమిత్ర గంభీరంగా మారిపోవడం చూసి గతుక్కుమంది. ఏం జరిగిందే? భుజాలు కుదుపుతూ ప్రశ్నించింది. నే వెళ్తాను, లేచి నిలబడింది. ఒక స్థిర నిశ్చయానికి వచ్చి వేసిన వెనువెంటనే కూర్చోబెట్టడం శారద తరం కాలేదు. అంటే తాతలు ముత్తాతలు దిగి రాకపోయినా ఆ తరాల నుండి ప్రవహిస్తున్న ఆమె రక్తానికే లొంగలేదు. నిర్ఘాంతపోయి నోరు మూసుకుంది. తన పని కాని చేసుకుని దురదృష్టం వెళ్ళిపోయింది మరొకళ్ళని పీడించే నిమిత్తమై. నిద్రాదేవి సుమిత్రని చూసి జాలిగా నిట్టూర్చింది. ఆదరాబాద్రాగా తలుపు తెరిచి లోపల ప్రవేశించింది సుమిత్ర. ఆ కంగారులో ఏం చేస్తోందో ఆమెకే తెలియదు. తిన్నగా డ్రాయర్ దగ్గరికి వెళ్ళింది ముందు. రోజూ విశాలి అగరవత్తుల ధూపం అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి నవ్వుతున్నాడు. అతనికి వెలిగించే అగరవత్తుల స్టాండ్ కిందే విశాలి సంతకంతో చిన్న చీటీ ఉంది. ఆత్రంగా తీసి చదువుకుంది సుమిత్ర. స్నేహితులతో సినిమాకు పోతున్నా, రాత్రి ఆలస్యమైతే కంగారు పడకు, అన్నం తినేసి పడుకో విశాలి అని ఉందందులో. చదువుతూనే, భగవంతుడా, మనుషుల్ని సుఖంగా బతకనీయవేమయ్యా, ఇదెక్కడి కష్టం నాకు, ఇది చదివి తెలిసి ఉండే నేను తనని వెంటాడానని అనుకుంటుందేమో. బాధపడిపోతోంది పాపం. అన్ని బాధలకి మందులున్నాయి గాని అమ్మా, కడుపు నొప్పికి మందు లేదే, అన్ని బాధలు భరించడం ఒకెత్తు, కడుపు నొప్పిని భరించడం ఒకెత్తు అనేది చిన్నతనంలో సుమిత్ర. కడుపులో బాధ అంటే ఇదే రకం. త్వరగా తేరుకొని పోయి ముందు వంట చేసి తిన్నట్లు కాస్త అన్నం విడదీసి వీధిలో అరుస్తున్న మాదాకవళం విచ్చగాడిని పిలిచి ఇచ్చేసి విశాలికి అన్నీ అమర్చి వెళ్ళి పడుకుంది. ఎక్కడో ఓ మూల విశాలి నన్ను చూడలేదేమో ఆశ పొటమరించింది. నెయ్యి కంచం దగ్గర పెట్టడం మర్చిపోయి మళ్ళీ లేచి వెళ్ళింది. పెరుగు, మంచినీళ్ళ గ్లాసు, కూజ, నెయ్యి, ఆ వేళ చేసిన పచ్చళ్ళు అన్నీ అమర్చి హాల్లోకి వస్తుండగానే రాత్రి కట్టుకునేందుకు చీరా జాకెట్టు, దాహం వేస్తే మంచినీళ్ళు, కూని రాగం తీస్తూ అద్దంలో చూసుకోవాలనుంటే చూసుకునేందుకు అద్దము, ఆ వేళ తల్లి తండ్రి రాసిన ఉత్తరాలు అన్నీ ఎదురుగా అమర్చుకుని మళ్ళీ నడుం వాల్చింది. ఈసారి మరొకటి గుర్తుకొచ్చి లేచి కటకటాల ముందు వరండాకి లోపల గడియ విశాలి అవతల నుండి తీసుకోవడానికి వీలయ్యేలా వేసి ఆమె తనను లేపడం అవసరం లేకుండానే మళ్ళీ మంచం చేరింది. ఆ కంగారులో నిమిషానికి ఒక విషయం చొప్పున గుర్తుకు రాసాగింది. లేవబోతున్న సుమిత్ర, అతి పరిచయంగా సమీపిస్తున్న విశాలి, గోపాలాల అడుగుల చప్పుడు విని ముసుగు ఎగదన్ని వేసింది. మంచం మీద ఎంతసేపటి నుంచో నిద్రపోతున్నట్లు అభినయించసాగింది. నటనలో సుమిత్ర విశాలి కంటే నయమే అయినా అంత నేర్పలేదు. సుమిత్రకి నటన చాలా దూరం ఉంది. విసురుగా అడుగులు వేసుకుంటూ విశాలి వెనకాలే ప్రళయాన్ని ఊహిస్తూ విశాలి అడుగుల్లో అడుగులు వేస్తూ గోపాలం ప్రవేశించాడు. 10 నిమిషాల కాలం ప్రశాంతంగా ఉంది. అవును, ప్రళయం ముందు ప్రశాంతంగానే ఉంటుంది మరి.
నేను వెళ్ళి వస్తానిక నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు గోపాలం. ఆ వేళ ఇంకా గొడవ జరగదనే భరోసాతో. ఎలాగూ చూసిందిగా, అయినా ఎన్నాళ్ళీ దొంగ బతుకు, ఇప్పుడే లేపి చెప్పేసి నన్ను వెంటాడడం అనవసరమని చెప్పేస్తా దూకుడుగా లేపబోయింది సుమిత్రని విశాలి. అంతవరకు ముసుగులోంచి అలకిడి కాకుండా వారి సంభాషణ చెవులు రిక్కించి వింటున్న సుమిత్రకి విశాలి మాటలు వినేసరికి దడ ప్రారంభమై ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జోరుగా వదలసాగింది. దుప్పటి కదిలిపోతోంది ఆమె కంగారుకు వెక్కిరింతగా. అది గమనించిన గోపాలం పాపం అనుకున్నాడు పూర్తి స్వగతంలోనే. అదే అర్ధస్వగతమైనా సరే తన చెవులు రిక్కించలేక సుమిత్ర చెవులు ఊడబెరికి పారవేస్తుందని తెలిసి లేపుదామని దగ్గరగా పోయిన విశాలికి దుప్పటి అడుగు నుండి వెలుపలికి వచ్చి తనను చూసి పరిహసిస్తున్న సుమిత్ర చీర కనిపించేసరికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఏం పాపం, ఇందాకటి నుండి నేను పొరబడ్డానని నన్ను ఊరికే వాదనలో ఓడించి ఆవిడగాన్ని వెనకేసుకుని వచ్చావుగా. చూడు, నేను ఈ చీరనే అప్పుడు చూసింది. ఏం ఒప్పుకుంటావా? నీతో చెప్పాను కూడా నీలం రంగు పువ్వుల చీర అక్కకుందని. అలాంటి చీరలు ఈ ఊళ్ళో చాలామందికి ఉన్నాయని నన్ను నిరసించావుగా. చూడు అక్కే, ఇంక నిర్ధారణ అయిందా నీకు? ఏం చవకబారు డిటెక్టివ్ నవలలు చదివి ఇలా వెంటాడుతుందో కనుక్కుంటాను. నన్ను వదులు ముందు నువ్వు. సుమిత్రకి తెలిసిపోయింది విశాలిని గోపాలం తన చేతుల్లో బంధించాడని. ఒక్క నిమిషం బాధపడినా తను చీర మార్చుకొని విషయానికి చీర కనిపించేలా ముసుగు సరిగ్గా వేసుకొని ఉండకుండా ఉండే విషయానికి నాలుగు కొరుక్కుంది. ఇంకేం లాభం? పెళ్లి కాకుండా ఆడపిల్లల ఒంటి మీద చెయ్యి వేయడం మినహా గోపాలంలో అన్నీ మంచి బుద్ధులే అనుకుంది. ఏమిటో అనునయించి నడు భోజనానికి, నాకు అసలే ఆకలిగా ఉంది అన్నాడు గోపాలం. ఒక మూల ఇక్కడ నేను చీటీ పెట్టాను కదా స్నేహితులతో సినిమాకి పోతున్నానని. అయినా ఎంత అపనమ్మకమో చూడు. అసలు నేను స్నేహితులతో వెళ్ళానో నీతో వచ్చానో తెలుసుకునేందుకే అలా వెంటాడింది. విశాలి బుర్ర అలాంటి విషయాల్లో చాలా అమోఘంగా పనిచేస్తుంది. వంటింట్లోకి వెళ్ళిపోయిన అలికిడైంది. హమ్మయ్య అనుకుంది నిశ్శబ్దంగా. ముసుగులోనే సుమిత్ర. ఊపిరి సలపక ఒక్క నిమిషం ముసుగు తప్పించుకున్న సుమిత్ర తననే చూస్తున్న సాక్సు విప్పుకుంటున్న గోపాలం కనిపించేసరికి సిగ్గుపడిపోయింది. అరక్షణం పాటు నాలుగు కళ్ళు కలుసుకున్నా తాను కోల్పోయిన హక్కు అని తెలుసుకుని దిగులుగా కళ్ళు వాల్చేసుకుంది సుమిత్ర. పైగా ఇంకేం చెయ్యాలో తెలియక తిరిగి ముసుగు వేసేసుకుంది. లోపల నుంచుని ఇంతసేపు ఆలస్యం ఎందుకు అంటూ వెనువెంటనే ముందు గదిలోకొచ్చి చేరింది విశాలి. గండం ఎంత వెంట్రుకవాసిలో తప్పిపోయిందో గ్రహించుకొని తృప్తిగా నిట్టూర్చాడు. ముసుగులో సుమిత్ర, బయట నిలుచున్న గోపాలమును. వస్తున్నా, ఒకటే తొందర, వేగడం కష్టమే సుమా నీతో అంటూ విశాలిని అనునయించడం తప్పనిసరైంది గోపాలానికి. ఆలస్యంగా నిద్రపోయిందేమో రాత్రి. మరునాడు సుమిత్రకి నిజంగా జ్వరం వచ్చి మెలకువ రాలేదు. రాత్రి పడిన కంగారు సామాన్యమైందేమీ కాదు. అందుకే పాపం మానసికంగా పడిన అలసటికి ఒళ్ళు తెలియనంత జ్వరం ముంచుకొనొచ్చింది. రాత్రి కోపం తగ్గని విశాలి 2-3 సార్లు సుమిత్ర మంచం చుట్టూ తిరిగినా పంతమాగక మళ్ళీ మరుక్షణంలోనే బిగిసిపోయి వెళ్ళిపోతోంది. కారు వచ్చి ఆగింది ఇంటి ముందు. కాలాగని విశాలి కారు చప్పుడు విని వరండాలోకి వచ్చింది. కారు దిగుతున్న శారద కనిపించగానే చిరునవ్వు నవ్వింది పలకరింపుగా. మీ అక్క ఆరోగ్యం బాగాలేదా? ప్రశ్నించింది శారద. మొట్టమొదటి ప్రశ్నే సుమిత్రను గురించి, తన పరీక్షలను గురించి ప్రశ్నించకుండా అనుకుంది లోపల. పైకి మాత్రం ఏమిటో గొడవ ఇప్పటి వరకు లేవనే లేదు అంది చిరాకు అణిచిపెట్టుకుని. అంట్లు తోమడం చేతకాని వాళ్ళు యాసగా పాముతున్నట్లు కనిపించింది శారదకి. నటన రాని విశాలి చిరాకు అణుచుకోవడంలో ఓడిపోయింది. కంగారుగా సుమిత్ర గదిలో ప్రవేశించి ముసుగు తొలగించి ఒంటి మీద నుదుటి మీద చెయ్యి మార్చి మార్చి చూసింది. శారద ముఖ కవళిక చూసి ఏదో కొంప మునిగిపోయిందనుకుని సుమిత్రని చూసింది విశాలి. జ్వరం 102 పైమాటే. శారద మొహం దీనంగా పెట్టి, దీనికంతటికి కారణం నేనే అంది దిగులుగా. మగతలో ఉండిపోయిన సుమిత్రకి వినిపించుకుంది కానీ జవాబిచ్చే స్థితిలో కానీ కళ్ళు తెరిచే స్థితిలో కానీ లేదు పాపం. ఏం? కంగారుగా ప్రశ్నించింది విశాలి. ఈ మధ్య 2 రోజుల నుండి చాలా సంతోషంగా కనిపిస్తుంటే సంబరం ఆపుకోలేక నిన్న తను రానని అంటున్నా వినకుండా సినిమాకి లాక్కెళ్ళిపోయాను. అక్కడికి పాపం ఎన్నో వంకలు చెప్పింది. చివరికి మా విశాలి చిన్నపిల్ల, దానికి పరీక్షలు. నేను వండి పెట్టి దగ్గర ఉండి తినిపించకపోతే ఎలా? నేను రానుగాక రాను అంది. అయినా సరే నేను వినకుండా మీ విశాలికి నేను కబురు పంపుతాలే అంటూ లాక్కెళ్ళిపోయాను. వచ్చింది. సగంలో ఏం జరిగిందో ఏమిటో నేను వెళ్ళిపోతానంటూ
వద్దంటున్న నా మాట వినకుండానే గబగబా లేచి వెళ్ళిపోయింది. ఏదో అనారోగ్యం చేసిందేమో అనుకున్నాను. నిజంగా అట్లాగే జరిగింది. బాధగా చెప్పింది శారద నిజాన్ని. నిజాలన్నీ బాధలు కొని తెచ్చేవిగానే ఉంటాయి మరి. మొదట నమ్మలేకపోయింది. ఆ పైన సందేహం పుట్ట కందిరీగల తుట్టలా కదిలేసరికి ప్రశ్న పరంపర ప్రారంభించింది. వీళ్ళిద్దరూ కలిసి నాటకమాడుతున్నారేమో అనిపించింది. అక్కడి నుంచే వెళ్ళిపోయారా? ఇంటికి కూడా రాలేదా? ప్రశ్నించింది విశాలి. అంత వ్యవధి ఇవ్వందే నేను. పాపం ఏదో కూనిరాగం తీసుకుంటున్న దాని దగ్గరికి వెళ్ళి, ఈ మధ్య చాలా హాయిగా ఉంటున్నావు, ఏమిటి గిరాకీ అనేసరికి నాకేమిటో ఈ లోటు, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పువ్వులా చూసుకునే చెల్లెలుండగా అంది. నేనే పాపిష్టిదాన్ని. ఆ సంతోషాన్ని నిలవనీయకుండా రాను మొర్రో అంటున్నా లాక్కెళ్ళిపోయాను. తప్పు చేసేసిన తర్వాత కానీ పశ్చాత్తాపం రాదు సాధారణంగా. సగంలో లేచొచ్చేసిందా? ఆశ్చర్యంలో నుంచి కోలుకోలేక తల మునకలవుతోంది విశాలి. అవును, నాకు కారణం తెలియలేదు. అంతవరకు ఎంతో సంతోషంగా నవ్వుతున్నది. హఠాత్తుగా లేచి నిలబడి నన్ను అడగకుండానే నేను వెళ్ళిపోతున్నా అని తన నిర్ణయాన్ని తెలియబరిచి నా జవాబు వినకుండానే వెళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఏదైనా అనారోగ్యం చేసిందేమో అని. విశాలి అడిగిన చచ్చు ప్రశ్నకి కూడా విసుక్కోకుండానే జవాబిచ్చేస్తోంది. పాపం పరిహారం కావాలంటే చేసింది 10 మందికి 10 సార్లు చెప్పుకుంటే చాలదు. పనికొచ్చేది పదిలంగా అమరిస్తే చాలు. పొద్దున్నే ఆసుపత్రికి పోయే ముందు ఒకసారి ఈ ఇంటి పరిస్థితులు చూసి వెళ్దామని వచ్చిన గోపాలం ముందు వరండాలో కుర్చీకి అతుక్కునే పోయాడు. మొదట ఎవరో ఆడవాళ్ళు ఉన్నట్టున్నారని జంకిన అతని మనసు అసలు విషయాన్ని వింటూనే అతుక్కుని పోయింది. లోపల 10 సార్లు పాపం పాపం అనుకున్నాడు. ఏం లాభం? అసలు విషయం తెలుసుకుని పశ్చాత్తాపడుతున్న విశాలి అక్కయ్య జ్వరానికి హడలిపోయి ముందు వరండాలోకి వచ్చింది కంగారుగా. పోతనను శ్రీనాథుడు ప్రశ్నించినవి గుర్తుకొచ్చింది. తొందరగా ముందు గదిలోకి వచ్చిన విశాలిని చూసిన గోపాలానికి ఏం చేద్దామని ఆలోచించిందో ఏమో కానీ ఆపద్బాంధవుడులా గోపాలం కనిపించాడు. ఆ సమయంలో ఆ నిమిషంలో బిక్క చచ్చిపోయిన పరిస్థితి గుర్తుకు రానందువల్ల అక్కకి విపరీతమైన జ్వరంగా ఉంది. కాస్త మందు వెద్దువుగాని రా అంది అదే కంగారుతో. విశాలి అనుమతించాక గాని లోపలికి రాలేకపోయాడు గోపాలం. చూడాలని ఇందాకటి నుండి అనిపిస్తున్న విశాలి నోటికి జడిసి కుర్చీలో కూలబడిపోయాడు. ఇప్పుడు విశాలి అనుమతించగానే లేచి నిలబడ్డాడు. త్వరగా గబగబా అడుగులు వేస్తూ పెద్ద ఆప్యాయత మండిపోతున్నట్లు లోపలికి వస్తున్న గోపాలాన్ని చూసి అసహ్యం ఆపుకోలేక చివాలున లేచి నిలబడింది. వెళ్ళిపోయే ఉద్దేశంతో శారద. కానీ సుమిత్ర మీద ఉన్న ప్రేమ వెళ్ళనివ్వలేదు. గోపాలాన్ని చూస్తూనే అసహ్యంతో శారద లేవడం చూసిన గోపాలం విశాలి మొహాలు చూసుకున్న పరిస్థితుల ప్రభావానికి తలొగ్గారు. ఏం పర్వాలేదు, మనసుకు అత్యంత శ్రమ ఇవ్వడం వల్ల ఈ జ్వరం వచ్చింది. మనసుకు ఎక్కువగా శ్రమ కలగజేయనివ్వకూడదు. అలవాటులో చెప్పి ఆ రోగి సుమిత్రే అని తెలుసుకుని వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉపక్రమించాడు. మెలకువగా ఉండి మత్తులో పడిపోయిన సుమిత్ర ఇంజెక్షన్తో మేలుకుని శారద అందించిన కాగితం మీద సంతకం చేసింది. అది ఆ వేళకి సెలవు చీటి. అక్క పరిస్థితికి నాగుపాముల తల దేనికైనా బాదుకుని చచ్చిపోవాలనుకుంది విశాలి. దీనికంతటికీ కారణం తనే అని తెలుసుకుని నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కాలం ఎవరికోసం ఆగిపోలేదు, సాగిపోయింది. ఒక చిక్కు మాత్రం తెచ్చిపెట్టింది. అది సుమిత్ర జ్వరం. హడలిపోయింది విశాలి పూర్తిగా. 300కు పైగా మారిపోయింది. ఊరికే దిగులు గాబరా. పాపం. అర్ధరాత్రి కళ్ళు తెరిచిన సుమిత్ర పక్కనే శారద కునికిపాట్లు పడుతూ ఉండడం చూసి అర్థం కాక బుర్రగొక్కుంది నీరసంగా. దాహం విపరీతంగా వెయ్యడం వల్ల మంచినీళ్ల కోసం దిక్కులు చూసింది. అటువైపు కుర్చీలో గోపాలం కునుకుతున్నాడు. కలేమో అనుకుని దాహం అణుచుకోలేక తెచ్చుకుని తాగదామని కాబోలు లేవబోయి కూలబడింది. ఆ చప్పుడు విని అప్పుడే నిద్రలో కొరిగిన శారద గోపాలం లేచి కూర్చున్నారు. ముందు వరండాలో వెక్కి వెక్కి ఏడుస్తున్న విశాలి కన్నీరైనా తుడుచుకోకుండా కన్నీటి చారికలతో ఎరుపెక్కిన కన్నులతో గబగబా లోపలి గదిలోకి వచ్చింది. దాహం సన్నగా అడిగింది సుమిత్ర. శారదను చూసి నవ్వి, ఇక్కడే ఆగిపోయావా? మీ వాళ్ళు పాపం ఏమీ అనుకోరు అంది బలహీనంగా. నవ్విన నవ్వులో జీవం లేదు. పేలవంగా ఉందా నవ్వు. మంచినీళ్ళు అందిస్తున్న విశాలి కన్నీటి చారికలు చూసి ఏడుస్తున్నావా అంది ఎంతో బాధగా. మంచం దగ్గరకు వచ్చి నిల్చున్న గోపాలం, అబ్బే నిద్రపోయి లేచింది, అందుకని అలా కనిపిస్తోంది అంటూ విశాలి మొహానికి సుమిత్రకి అడ్డుగా నిల్చుని గ్లూకోజ్ కలపడంలో నిమగ్నుడైపోయినట్లు నటిస్తున్నాడు. పూర్తిగా కాకపోయినా పరిస్థితిని కొద్దిగా అర్థం చేసుకుని, నాకేం బాధగా లేదు, నిన్న రాత్రి సినిమాలో
హఠాత్తుగా వచ్చేశానని కోపం వచ్చిందా? శారద నా క్షమించవు అని దిగులుగా అడిగింది. బలహీనమైన 2 చేతులతోనూ శారద చేతులు అందుకోవడానికి ప్రయత్నించింది. కన్నీరాపుకోలేని విశాలి నిష్క్రమించింది. గోపాలం పాపం సిగ్గుతో తలుంచేసుకున్నాడు. గ్లూకోజ్ నీళ్లు అందిస్తున్న గోపాలం మనసులోని వేదన అర్థం చేసుకుని విశాలి ఏది అని ప్రశ్నించింది సుమిత్ర. కన్నీళ్లు ఆపుకోవడం నా వల్ల కాదు, నేను రాలేను బాబు దిగులుగా అంటోంది విశాలి. రమ్మనమని పిలవడానికి వచ్చిన గోపాలం మీద పూర్తిగా ఒరిగిపోయి శారదను చూసి మళ్ళీ అడిగింది సుమిత్ర. విశాలి ఏది అని. లోపలికి పోయి శారద, ఇది విచారించే సమయం కాదు, నిన్ను చూడాలని ఊరికే అడుగుతుంది కదూ, కళ్ళమ్మట నీరు రానికుండా ప్రయత్నించు అంటూ బలవంతంగా విశాలిని వెంటబెట్టుకుని వచ్చింది. దిగులుగా ఉన్న విశాలిని నిమురుతూ, చదువుకోవాలమ్మా శ్రద్ధగా, పరీక్షలు ఇంకా ఎన్నాళ్ళున్నాయి అంది. ఒక మూల ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా విశాలి మీద తీసుకునే శ్రద్ధలో లోపం జరగనీయలేదు. ఆప్యాయత సడలిపోలేదు. అదే భరించలేక ఏడుస్తోంది విశాలి. అది చూసి గోపాలం అనవసరంగా కంగారు పెట్టి విశాలికి ఏడుపు తెప్పించడం ఎందుకు, నిద్రపోండి కాసేపు, డాక్టర్గా రోగిని బలవంత పెడుతున్నాడు. సరే సరే విశాలి, నిద్రపోవాలి మరి. శారద, ఏమిటో మీ అందరినీ ఊరికే శ్రమ పెట్టేస్తున్నాను, మీరంతా నిద్రపోయాకే నేను నిద్రపోతాను మారం చేయడం మొదలుపెట్టింది. అందరూ సరేనని యథాస్థానాల్లోకి వెళ్ళిపోయారు. విశాలి మాత్రం తన ఎదురుగానే నిద్రపోవాలని పట్టుబట్టింది సుమిత్ర. జ్వరంతోనే సాధించగలిగింది. కొన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధించలేకపోయినా మరికొంతసేపు కాలమే స్తంభించింది. మళ్ళీ నిద్రాదేవత పని తగిలింది. ఆ గదిలోకి అడుగు పెడుతూనే మంచాన్ని అంటుకుపోయిన సుమిత్రని చూసి కంగారు పడిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న విశాలి తన ఏడుపు అక్క చూడకుండా ఉండాలని అవస్థ పడిపోవడము చూసింది. సుమిత్ర ప్రేమకి నిర్ఘాంతపోయి శారద, గోపాలాలు కాలాన్ని అంటిపెట్టుకుని ఉండడం గమనించింది. ప్రేమ ఆపుకోలేక గబగబా సుమిత్రని సమీపించి ఒళ్లంతా నిమిరింది. ఆత్రంగా ఆమె చేతి చలవ వల్ల బాధలు మర్చిపోయి మెల్లిమెల్లిగా నిద్రలోకి ఒరిగింది సుమిత్ర. ఆ తరువాత శారదను పడుకోబెట్టి ఆ పైన గోపాలాన్ని కొంచెంసేపు ఏడిపించి చివరికి కరుణ చూపించాలని విశాలి మీద మాత్రం ఏ విధంగానూ కరుణించకూడదని అనుకుంది. కానీ పశ్చాత్తాపపడుతున్నట్లున్న వాళ్ళిద్దరినీ చూసి కరుణించి త్వరగానే జోకొట్టి వెళ్ళిపోయింది. 3 రోజులైంది. టెంపరేచర్లో పెద్ద మార్పు లేదు. సుమిత్రని చూసేందుకు పెద్ద దిక్కు కూడా లేదు. విశాలి చాలా చిన్నపిల్ల, పాపం. ప్రతిదానికి ఆవేశం, ఉద్రేకం మించి మరొకటి ఆలోచించిన వయస్సు ఆమెది. శారద సరేసరి కలవారి ఇంట్లో కాలు కింద పెట్టకుండా పెరిగింది. కష్టాలనేవి ఉంటాయనే తెలియదామెకి. ఆ వేళ చాలా పోరి చిట్ట చివరకు పంపగలిగింది. స్పెషల్గా ప్రాక్టికల్స్ చేసుకోవడానికని విశాలిని సుమిత్ర. శారద సాయంగా మిగిలిపోయింది. గోపాలం కాలు ఎటు ఆడడం లేదు. తాను చెప్పదలుచుకున్న విషయం కాస్తంత తీరిక దొరకగానే మొదలుపెట్టింది శారద. చూడు విశాలి విషయం నీతో మాట్లాడుతున్నందుకు కోపగించకు మరి. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నా మీద నీకున్న అభిమానం, ప్రేమ, గౌరవం వీటన్నింటినీ చూసి మరీ చెప్పదలుచుకున్నాను శారద అంటోంది దీనాతి దీనంగా మొహం పెట్టి. అంతటి దీనత్వాన్ని భరించలేక సరే చెప్పు అంది సుమిత్ర. ఇప్పుడు నీకు జ్వరం రావడానికి ముఖ్య కారణం నీకు తెలిసిందో లేదో నేను చెబుతున్నాను విను. గోపాలం లేనిదే నువ్వు బతకలేవు. అతనిని విశాలికి దానం చేసి చేతులు కడుక్కొని రుణం తీర్చుకుని వెళ్ళిపోదామనుకుంటున్నావేమో. ఈనాడు విశాలి సుఖం కోసం గోపాలాన్ని వదులుకున్నావు కనుకనే నీకు ఈ విధంగా మానసికంగా గాయం తగిలింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. విశాలి ఇంకా చిన్నపిల్ల. నీకు తగిలిన దెబ్బ కంటే ఆమెకు తగలబోయేది చాలా చిన్న గాయమే అవుతుంది. నువ్వే ఎక్కువగా నష్టపోతావు ఆమె కంటే. నేను ఈ విషయాన్ని గోపాలానికి చెబుతున్నాను, నన్ను కాదనకు. పరులకు మనసు ఇయ్యని నేను నిన్ను ఎంతో సన్నిహితురాలిగా చూసుకుంటున్నాను ఇన్నాళ్ళు. నువ్వు లేని నేను బతకనే లేను. వృద్ధులైపోతున్న మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించుకో. అన్నిటికీ మించి నువ్వే నిలబడలేకపోయినప్పుడు ఎందుకు ఆ దానం? మరో మాట, నీకు కోపం రాకుండా ఉంటే నువ్వు చేసేది అపాత్ర దానం. శారద మాటలు మధ్యలోనే అందుకుంది సుమిత్ర. శారద, నీకు నా మీద ఉన్న అభిమానానికి కొన్ని జన్మల వరకు రుణపడి ఉంటాను. కానీ నా విశాలిని ఏమి అనకు. దానికి నేను చేస్తున్నది ఒక దానంగా భావించి అందులోనూ అది అపాత్ర దానం అంటున్నావు. విశాలి హృదయ నర్మల్యం నీకు తెలియదు. దాని మనసు స్ఫటికం లాంటిది, స్వచ్ఛమైనది. దానికి హృదయానికి లోతు లేదు, వైశాల్యమే కానీ. అందుకే మీరెవ్వరూ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దాని ప్రేమకు నా ప్రేమకు చాలా పెద్ద తేడా ఉంది.
దానిని పొసెసివ్ లవ్ అంటారు. అది ఎవరినైనా ప్రేమించిందంటే వాళ్ళు అచ్చంగా కావాలి, దానికి ఎటువంటి కష్టాల పరంపర రాని, కోరుకున్నది లభించాలి. కానీ వేరే రకమైన ప్రేమ ఉంది. ప్రేమించిన వాళ్ళ సుఖం తప్ప మరో ధ్యాస ఉండదు. ఉదాహరణకి, నేను నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాననుకో, కానీ నీకు సుఖం నాకంటే సరోజ స్నేహంలోనే దొరికే మాటైతే నిన్ను సుఖపడనియడం కోసం నేను నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడతానన్నమాట. ఒక్క సంగతి మర్చిపోకు, నాకు కావాల్సిందల్లా వాళ్ళ సుఖమే. మరో ఉదాహరణ, నన్ను ప్రేమించిన వాళ్లకు కొన్ని ఇష్టాలుంటాయనుకో, అవి నాకు పరమ ద్వేషాన్ని, అసహ్యాన్ని కలిగించేవి అయినా ఇష్టమైన వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. అవి నాకు ఎంత ఇష్టం లేకపోయినా సరే. మొదటి రకం ప్రేమలో ప్రేమించేవాడికి సుఖం ఉంది. రెండో రకంలో ప్రేమించబడేవాడికి సుఖం ఉంది. మొదటి రకంలో ప్రేమించబడుతున్న వారు త్యాగం చేయవలసి వస్తే, రెండో రకంలో ప్రేమిస్తున్న వారే త్యాగం చెయ్యాలి. అసలు ప్రేమ త్యాగాన్ని కోరి తీరుతుంది. నా విషయాన్ని గూర్చి మనం చర్చిస్తున్నాం కాబట్టి నన్ను మీలా ఆలోచించకుండా నన్ను నాలానే ఆలోచిస్తే నీకు ఒక విషయం తడుతుంది. నాకు నా సుఖంలో ఆనందం లేదు, బాధ తప్ప. నేను ప్రేమించిన వాళ్ళ సుఖం కోసం బాధలు అనుభవించడంలోనే ఉంది నాకు సుఖం. గోపాలానికి తగ్గ జోడి ఎంత బాగుంటుంది ఆ జంట. ఛీ, నువ్వలా ఆలోచించకూడదు. నిద్రలో మెలకువ వచ్చి వరండాలో నిద్రపోతున్న విశాలి ఏడుస్తోంది. లేచే ఓపిక లేదు. కానీ ఉంటేనా రెక్కలు కట్టుకుని విశాలి సమక్షంలో వాలేది సుమిత్ర. అందుకనే శారదని బతిమాలుకుంది విశాలిని వెంటబెట్టుకుని తీసుకుని రమ్మని. మాటల్లో సుమిత్ర వర్ణిస్తున్నదే చేతల్లో చూసి చలనరహిత అయిపోయింది శారద. శారదకు తెలుసు, ఇవన్నీ వినిపించడం వల్లనే బహుశా విశాలి ఏడుస్తుండొచ్చని. అందుకే ముందు సందేహించిన సుమిత్ర కోసమని విశాలిని వెంటబెట్టుకొని తెచ్చి ఆమె పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టింది. మంచినీళ్ళు అందించింది. అది సుమిత్ర ఆజ్ఞ మేరలోనే. ప్రాక్టికల్స్ కోసం వెళ్ళమన్నాను కదా కాలేజీకి, నువ్వు వెళ్ళలేదా? కఠినంగా ప్రశ్నించానని అనుకుని మృదువుగా ప్రశ్నించింది సుమిత్ర విశాలిని ఉద్దేశించి. వెళ్ళాను, ఎవ్వరూ లేరక్కడ. ల్యాబొరేటరీ మూసివేసి ఉంటే వెనక్కొచ్చేశాను వెక్కుతూ చెప్పింది విశాలి. ఆ తరువాత ప్రశ్నించింది సుమిత్ర. ఆ తర్వాత ఏం చేసిందో ఊహించుకుని భయపడి వచ్చి నిద్రపోయాను. వినిపించిందని ఎలా చెప్పాలో తెలియక అక్కడితో ఆగిపోయింది విశాలి. పీడకలొచ్చిందా? ఆత్రంగా ప్రశ్నించింది సుమిత్ర. ఈసారి శారద జవాబు చెప్పింది. సరిగ్గా పీడకల వస్తూ ఉంటుంది. మెలకువ వచ్చేసేసరికి మనిద్దరం మాట్లాడుకున్నది విని ఉంటుంది. అందుకని బెంగగా ఏడుస్తుంది. తన ప్రేమలోని స్వార్థానికి పూర్తి చేయడం శారదవంతైంది. అయ్యో విశాలి, నీ బాధ నేను సహించలేనని ఓ మూల చెబుతున్నా వినకుండా ఏమిటమ్మా ఈ ఏడుపు? రక్తం చాలా వడిగా ప్రవహిస్తోంది సుమిత్ర ఒంట్లో. కంగారు పడుతూ కళ్ళు తుడిచేసుకుంది. నిర్ఘాంతపోయిన విశాలి తమాయించుకొని కాసేపు నిద్రపోయింది. మానసికంగా క్షీణించిపోతూ జ్వరం తగ్గుముఖం చూపించడం లేదు. విశాలికి కంగారు ఎక్కువై శాంతక్కయ్యకు రమ్మని ఉత్తరం రాద్దామని వంటింట్లో మూలగా కూర్చొని మొదలుపెట్టింది. సుమిత్ర, ఇప్పటిని ఈ అనారోగ్యం తప్పించిన రోగక్రిమిని నేనే కదూ. క్షమించు, నన్ను విశాలిని చేసుకున్నా నాకు ఈ బాధ జీవితాంతం మిగిలిపోతుంది. ఇప్పుడు నిన్ను ఇంతగా పెట్టిన ఉసురు ఊరికే పోదు, నన్ను వేధించుకొని మరీ తింటుంది. నిన్ను మానసికంగా ఎంత బలహీనురాల్ని చేశానో. బాధ, ఉద్వేగం ఆగక గడగడ చెప్పేస్తున్నాడు గోపాలం మంచాన్ని అంటుకుపోయిన సుమిత్రను చూసి కన్నీరు ఆపుకోలేక. చిచి, చంటి పిల్లాడిలా ఏమిటా కన్నీళ్ళు? నన్ను ఈ స్థితిలోకి తెచ్చింది నీవనే భ్రమ నీకెందుకు కలిగింది అసలు? చూడు, నువ్వు నన్నేదో మహా బాధ పెట్టావని, ఆ ఉసురు నిన్ను వెంటాడుతుందని అంటున్నావు. అంత మాట అలా అనొచ్చా? నువ్వు బాధపడుతుంటే విశాలి చూడగలదా? విశాలిని చేసుకున్నాక నువ్వు జీవితాంతం ఈ విషయమే ఆలోచిస్తూ గడిపితే అసలు మా విశాలిని చేసుకోవద్దు. దానికి స్వర్గం చూపిస్తానని, నందన ఉద్యానవనాల విహారాల్లో ప్రేమలోకాల్లో తిప్పుతావని ఏమేమిటో అనుకుంటున్నాను. నన్ను ఈ విధంగా బాధ పెట్టావని అనుకుంటూ నిన్ను కట్టి కుడిపి బాధ చూస్తుంటే విశాలి రెండు వైపులా మనశ్శాంతి కోల్పోయింది. చివరికి నరకంలో ఉండిపోతుంది. నేనేమీ మానసికంగా బలహీనురాల్ని కాలేదు. విశాలిని నువ్వు సుఖపెట్టలేని నాడు నా విశాలిని నాకిచ్చేయి, నేనే సుఖపెట్టుకుంటాను. తప్పు కాదు, అలా అంటారా ఎక్కడైనా? వింటే నా విశాలి ఎంత బాధపడుతుంది? ఆయాసం అధికమైంది. ఎదుటి వ్యక్తిని ఉద్రేకపరిచేవి అనకూడదని తెలిసినా అన్నాడు తను. ఎంత డాక్టర్ చదివినా కంగారు పడి మరింత నిద్రపోవడానికి మార్ఫియా ఇచ్చి నెమ్మదిగా
నిద్రలోకి జారిపోతున్న సుమిత్రను చూస్తూ కూర్చున్నాడు. వంటింట్లో మూలగా ఉత్తరం రాద్దామని కూర్చున్న విశాలి ఆ నిమిషంలో ప్రాణం పోయే ఉపాయాల కోసం ఆలోచించింది. క్షణకావేశంలో అక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో, ఏమిటి తను చేసిన నిర్వాకం, బాధ ఆపుకోలేక కక్కుకోను లేక విలవిలలాడింది చిన్ని హృదయం కల విశాలి. ఉత్తరం అందుకుంటూనే ఆగమేఘాల మీద వచ్చి పడింది శాంత. వస్తూనే టైఫాయిడ్ అని తెలిసి కంగారు ఆపుకోలేక తల్లిదండ్రులకి ఉత్తరం రాసేసింది. శారదకి 3 వంతుల కాలం సుమిత్రను కనిపెట్టుకుని గడపవలసిన విధి తప్పింది. విధి అనే మాటలో ఓ కరుకుతనం ఉంది, అట్లాగే బాధ్యత అనే మాటలో కూడా ఉంది. కాశీ ప్రయాణానికి సిద్ధమై తయారు చేసుకున్నంత మూటా ముల్లే నెత్తిమీద బలవంతంగా పెడుతున్నట్లుగా స్ఫురిస్తుంది. ఏమిటో తమాషా, విధిలేక చేసే పనికి, విధిగా చేసే పనికి, సంతోషంగా చేసే పనికి తేడా లేదు మరి. అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సంతోషంగా కావాలనే సేవలు చేసింది శారద. సుమిత్రది నిండు మనసు, అదే మనసును పొందుతుంది ఎవరి దగ్గర నుండైనా. శాంత అక్కయ్యను చూసి తెల్లబోయిన సుమిత్రకి 10 నిమిషాలు స్మృతి తప్పిపోయింది. ధైర్యవంతురాలైన అంత పెద్దక్కయ్య మంచాన్ని అంటుకుపోయిన సుమిత్రని చూసి, నాకు తెలుసు నువ్విలా అయిపోవడానికి కారణం అంటూ చెల్లెలికి స్పృహ వస్తుందనగానే అంది. అందుకే కొత్తగా మతి తప్పిపోవడం ఒకటి అలవడింది సుమిత్రకి. ఆ తరువాత సుమిత్ర శాంతని చూసి, విశాలిని పలకరించావా, ఏది ఎక్కడుంది, అంతా దానిని కాకులు పొడిచినట్లు పొడిచేస్తున్నారు, పిలవండి అని బతిమాలుకుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ. డాక్టర్ ఆజ్ఞ వల్ల ఎవ్వరూ విశాలిని తీసుకుని రావడానికి సాహసించలేకపోయారు. ఇంకా సుమిత్ర బతిమాలుకుంటుంటే చూడలేక విశాలిని అసలు ఎదురుగా రావడానికి వీలు లేదని శాసించి తీసుకొచ్చారు. విశాలిని చూస్తూనే దగ్గరగా పిలిచి, పరీక్షలకి చదువుకుంటున్నావా, ఫస్ట్ క్లాస్ వస్తుందా, వీళ్ళెవరైనా ఏమైనా అంటే లెక్క చేయకు, తెలిసిందా, ఏది నవ్వాలి అని రెట్టించేసరికి అసలే నటించడం చేతకాని విశాలి సుమిత్ర గుండెల మీద తలొంచి గట్టిగా ఏడ్చేసింది. గంభీరంగా నటించగలదు కాబట్టి వస్తూనే పై దృశ్యాన్ని చూసినా తట్టుకోగలిగారు రామారావు గారు. ఆడదాని మనస్తత్వం, ఆ పైన అసలే మనిషి మరీ అబల, ఆపుకోగలదా, ఆగలేకపోయింది. కలిసి వస్తున్న తల్లిదండ్రుల్ని చూసింది. మూసుకొని పోతున్న కళ్ళు బలవంతంగా తెరిచింది. ఆ పైన కంటిరెప్పలు సుమిత్ర ఆధీనంలో కూడా లేకుండా పోయాయి. అసలు వచ్చిన బంధువులనందరినీ ఒక గదిలో పడవేసి పైన గొళ్ళెం పెట్టి శారదని మాత్రం కాస్త గుండె నిబ్బరం కలది కాబట్టి సుమిత్ర ఎదురుగా కూర్చోబెట్టారు. విశాలికి 10 మంది డాక్టర్లు కలిసి ధైర్యం నూరిపోస్తున్నారు. నీ నవ్వుతో మీ అక్కయ్యని నువ్వు రక్షించుకోవాలి, మేము ఎన్ని మందులు పోసినా లాభం లేదు, నువ్వు ఆమెను చూసి ధైర్యంగా నిలబడగలిగితే బతికించెయ్యగలం. ఆపుకోలేని అసమర్థత వాళ్ళకి తెలియజేస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది విశాలి. థీసిస్ చాలా బాగా రాసిందని, స్కాలర్షిప్ దొరికిందని చెప్పడానికనొచ్చినా అక్కడే ఆగిపోయారు యూనివర్సిటీ స్టాఫ్లో కొందరు. చివరికి నవ్వగలనని ఒప్పుకుంది విశాలి. కళ్ళు తెరుస్తూనే విశాలి అని విశాలి కావాలని అడిగింది సుమిత్ర. నవ్వుతూ లోపలికి వెళ్ళి, పరీక్ష చాలా బాగా రాశానక్క, ఏది నువ్వు లేచి మందు తాగు అని మందు అందించింది విశాలి. చేతులు మాత్రం తడబడుతున్నాయి కొద్దిగా. అది చూసి, అరే రాత్రి చాలాసేపు చదివావా, ఆరోగ్యం నాశనం చేసుకుంటారా ఎవరైనా, నువ్వు తాగు మందు, అప్పుడు కానీ నేను మందు తాగను అంది. జ్వరం రోజుల్లో కోరినవన్నీ జరిగి తీరవలసిందే. ఆ మందు విశాలి తాగేసి మరో మోతాదు తెచ్చిచ్చింది. ఇక పోయి చదువుకో, నే పిలిచినప్పుడు రావేం, పంపించి వేసింది ఆమె. కాలం సద్వినియోగపరచాలని. శారద వైపు తిరిగి, శారద ఏమిటో నీరసంగా ఉందే, మా అమ్మ శాంతక్కయ్య వచ్చారు కదూ, ఏరి వాళ్ళు, ఒక్కసారి చూడనియ్యండే అని బతిమలాడడం ఎక్కువయ్యేసరికి సరేనన్నారు డాక్టర్లు. ఒకే ఒక్క షరతు, అందరూ నవ్వుతూ మాత్రం ఉండాలని. ఇదేదో ఫోటోలోకి దిగడం అంత తేలిక నవ్వమంటే, ఈ విధంగా ఎంతమందినో చూసుంటారు, అందుకనే ఆ నిర్లిప్తత. తల్లిని తండ్రిని చూస్తూనే నమస్కరించింది. శాంతక్కయ్యను చూసి నవ్వింది. విశాలిని గోపాలాన్ని దగ్గరికి రమ్మనమని ఒకరి పక్కన ఒకరిని నిలబెట్టి వెర్రిగా నవ్వుకుంది. ఈ సన్నాహాలు ఇక్కడ ఇలా జరుపుకుంటుంటే తమ్ముళ్ళని డాక్టర్లు దాచివేశారు. కొన్ని విషయాలని మర్చిపోవడం అప్పుడే మొదలు పెట్టేసింది. చాలా బాగుంది, తృప్తిగా గొడుక్కుంటుంటే విని ఏమాలోచించాడో ఏమో గోపాలం. సుమిత్ర, నా మీద చాలా నమ్మకం ఉంచి నీ విశాలిని నా చేతుల్లో వదిలి వెళ్ళిపోతానంటున్నావు. నేను అసలే మంచివాడిని కాను, నీ ఇష్టం. నీ విశాలిని నేను సుఖపెడుతున్నానో లేదో కళ్ళారా చూసి మరీ వెళ్ళాలి నువ్వు. అయినా విశాలి కంటే నాకు శారద చాలా బాగుంది ఈ మధ్య.
కిటుకు తెలియని విశాలి బావురుమంటూ గోపాలాన్ని కావులించుకుంది. సుమిత్ర కోపంగా, నా విశాలిని నేను లేకపోతే సుఖపెట్టవు, నేను చూస్తా, దాని జీవితంలో దానికి విజయం రావాల్సిందే, అది నిన్నే కోరుకుంటుంది. మూర్ఖుడా, నువ్వు శారదని మెచ్చుకుంటున్నా నిన్నే పట్టుకుని వేలాడుతుంది. నేనంటే నీకు భయం అన్నమాట. డాక్టర్ గారు నన్ను బతికించరు అని దీనంగా బతిమాలుకుంటోంది. సుమిత్ర బతికి విశాలి జీవితాన్ని సుఖపెట్టాలని. మొదట్లో అర్థం కాకపోయినా ఆశ్చర్యపోయారు గోపాలం, మేధా సంపత్తికి అందరూ. మత్తుమందిచ్చేశారు. మరీ మెలకువగా ఉండనేయడం ఇష్టం లేక. ఇన్నాళ్ల నుండి చంటిపిల్లలా మారం చేస్తున్న సుమిత్ర మందు తెస్తూ ఉండడం చూస్తూనే నోరు తెరుస్తుంది. ఆమెకి విశాలిపై గల ప్రేమ గుర్తించి తెల్లబోయారంతా. అదే యూనివర్సిటీలో సుమిత్రతో పాటు రీసెర్చ్ చేస్తున్న శ్రీహరి, ఫారిన్ రిటర్న్డ్ డాక్టరు మరొకరిని వెంట పెట్టుకొని వచ్చాడు. ఎవరు ఎవరికి ఏ విధంగా చుట్టాలో ఆ సమయంలో ఊహించలేకపోతున్నారు. కొత్త డాక్టర్ వస్తూనే కొన్ని పద్ధతులు మార్చేశాడు. రక్తం కావాలన్నాడు రోగికి. విశాలి రక్తం అసలు కలవలేదు సుమిత్ర రక్తంతో. మొట్టమొదటి నుండి ఆ విషయం తెలుస్తూనే ఉంది. గోపాలం రక్తం తీసుకోవడానికి కొద్దిగా సందేహించాడు డాక్టరు. దొరకకపోతే అదే ఎక్కిస్తారంటూ చెయ్యి చాపాడు శ్రీహరి. పరీక్షిస్తూనే డాక్టర్ మొహం వికసించింది. ఆ తరువాత కానీ అసలు శ్రీహరికి ఉన్న గొప్ప ఆసక్తి ఏమో తెలిసి రాలేదు ఆ ఇంట్లో జనానికి. మెల్లిగా బరువుగా కళ్ళెత్తిన సుమిత్ర ఎదురుగా కూర్చుని ఆత్రంగా శ్రీహరిని చూసి తెల్లబోయింది. మీరు తడబడింది. అవును, నేను బాటసారినే. మీరు నాకు పేరు పెట్టారుగా బాటసారి అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. బాధపడింది ఒక్క క్షణం సేపు. క్షమించండి అంది ఆఖరికి. అప్పుడే క్షమించను, ఒక నెల్లాళ్ళు పోయాక, మీరు వెనకటి బలం సంపాదించుకున్నాక గాని క్షమించను నవ్వాడు చొరవగా. కానీ మొహంలో నీరసం తాండవమాడుతోంది అతనికి. తల్లి అందరూ వచ్చి నీ థీసిస్ చాలా బాగుందట తెలుసునా అని ప్రశ్నించారు. ఆ విశాలి ఎక్కడుంది నీరసంగా అడిగింది సుమిత్ర. మీకు మీ విశాలి సంగతే కానీ ఎక్కడా తల్లిదండ్రుల గురించి పట్టించుకున్నట్లు లేదే అన్నాడు శ్రీహరి. ఆహా, మళ్ళీ కళ్ళు మూసేసుకుంది. కళ్ళు మూసుకుని ఉన్న మాటలు వినిపించుకునే స్థితిలో ఉందని తెలుసు అందరికీ. కానీ ఆ విషయాన్ని మర్చిపోయినట్లే మాట్లాడుకుంటున్నారు. అసలు శ్రీహరికి తెలుసు తను మాట్లాడుతున్నది ఆమె శ్రద్ధగా వింటుందని. అందుకే దొరికిన సదవకాశం వదులుకోలేక శాంత ప్రశ్నించగా చెప్పడం ప్రారంభించాడు. ఇంట్లో మూలుగుతున్న కొన్ని లక్షల ఆస్తి నేను నీ సొత్తే అంటుంది. కానీ అలా అనుకోవడంలో నాకేనాడు ఆనందం కనిపించలేదు. ఏకైక పుత్రుణ్ణి అని తల్లి తండ్రి ప్రేమ అంతా నా మీద ఉరకబోసి ముంచెత్తి చేసేవారు. వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేద్దామని నిశ్చయించుకుంటే సరేనంటూ నేను అనుమతిచ్చేశాను. చేసుకోవడానికని అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. అంతట్లో నేను ఆమెకు తగనని కాబోలు తన వెంట తీసుకుని వెళ్ళిపోయింది మృత్యువు. అంతకు మించిన సంబంధాన్ని చూపిస్తానంటూ. అప్పటి నుండి ఏదో విరక్తి. అట్లాగే జీవితం నెట్టుకుని వస్తున్నా. ఆ తర్వాత ఏదో కాలక్షేపం కోసం రీసెర్చ్ మొదలుపెట్టడం. అదే సమయంలో మీ అమ్మాయిని చూడడం సంభవించాయి. చనిపోయిన ఆమె పోలికలు మీ సుమిత్రలో కొట్టొచ్చినట్లు కనిపించేసరికి ఈమెని చూస్తుండడంలోనే సంతృప్తిని కొని తెచ్చుకున్నాను. ఎప్పుడైతే ఈమె విదేశాలకు వెళ్ళిపోవడానికి చాలా పట్టుదలగా ఉందని తెలిసిందో అప్పటినుంచి ఇక్కడ ఉండలేక నేను కూడా రీసెర్చ్ శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాను. దేశం కాని దేశాలలో కూడా వెంటాడి బాధిద్దామని నా ఉద్దేశం కాకపోయినా ఆమెను చూస్తుంటేనే కానీ రోజులు గడపలేనని. ఆ తర్వాత తెలిసింది మొదట ఆమెకని నిర్ణయించిన వరుణ్ణి చెల్లెలు చేసుకుంటుందని. స్వార్థంతో ఆలోచిస్తే అందులో ఆనందం లేకపోలేదు. కానీ అప్పటి నుండి ఆమె మానసికంగా పడుతున్న బాధ అంతా వెనుకటి నా బాధతో పోల్చుకుని గిరిగిలలాడిపోయేవాణ్ణి. ఇద్దరికీ స్కాలర్షిప్ వచ్చిందని తెలిసి ఎగిరి గంతేసిన నాకు ఈమె ఇలా ప్రమాద స్థితిలో ఉందనేసరికి ఇదే విషయంలో బెంగపడి నేను చచ్చిపోతానని అంతా అనుకున్నప్పుడు నన్ను బతికించిన డాక్టర్ గుర్తుకొచ్చి మొదట అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి ఆయనని తోడు తీసుకుని వచ్చాను. ఇది నా కథ. పూర్తిగా పోయిన ఆశ మళ్ళీ వెలిగింది శాంతలో, సత్యవతమ్మలో, విశాలిలో. మనిషిని గురించి కొంచెం వాకప్ చేసి తృప్తిగా తలలూగించారు. అంతటితో సుమిత్రను పట్టుకున్న శని వదిలిపోతుందని సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. సుమిత్ర కోలుకుంటోంది కొంచెం కొంచెంగా. ఆకురాలు కాలంలో మంచాన పడిన సుమిత్ర చిగిర్చి నవ వసంత కాలానికి కోలుకుంటోంది. కొమ్మ కొమ్మన కడుపు కడుపున చెట్లన్నీ చిగురిస్తున్నాయి. ఇంటి ముందున్న వేప విపరీతంగా విరగబడిపోతోంది. చెట్టంతా పూలతో నిండిపోయింది.
వేపపూలు ఎందుకు పనికిరావు, ఉగాది పచ్చడిలో చేదు కలపడానికి తప్పిస్తే. వేపగాలి ఆరోగ్యకరం కావచ్చు, కానీ వేప పువ్వు మాత్రం ఉగాది పచ్చడికి తప్ప ఎందులోనూ పనికిరాదు. జీవితంలోని దుఃఖాన్ని చూపించడానికి చేదు కూడా వేస్తారేమో. నవ్వుకుంటోంది మేడ మీద కుర్చీలో తీరికగా కూర్చొని తలారబెట్టుకుంటున్న సుమిత్ర. విశాలి ఆయాసంగా రొప్పుకుంటూ రోజుకుంటూ పరిగెత్తుకొచ్చి, అమ్మ ఉగాది పచ్చడి పెడుతోంది, రావాలి, ఓపిక లేకపోతే ఎత్తుకునైనా సరే, నెత్తిమీద పెట్టుకునైనా సరే తీసుకురమ్మంది కూడాను అంది. వెనుకటి అనుమానపు ఛాయలు మాట మాత్రంగానైనా లేవు విశాలిలో. కొంటెతనం చిందిపోతోంది పెదవుల నుండి. నేను రాలేను బాబు, మారాం చేయడం. ఈ మధ్య సుమిత్ర పుచ్చుకుంటోంది. అదేం వీలు కాదు, వచ్చి తీరవలసిందే, నేనన్నమాట జరిగి తీరవలసిందే రెట్టిస్తోంది విశాలి మరీ పెంకెగా. తమ్ముళ్ళనిద్దరినీ చెరో చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి శ్రీహరి దూరంగా నిలబడి చూస్తున్నాడు సుమిత్రని. అదేం గమనించలేదు సుమిత్ర. ఇంత పెద్దయిపోయాక ఇంకా చంటి పిల్లల ఆ పచ్చడి తినడమేమిటి, నేను రాలేను పంతంలోకి దిగినట్లుండే వరస అనుకుని విశాలి ఆలోచిస్తూ తల తిప్పేసరికి ఎదురుగా కనపడిన శ్రీహరిని చూసి ఏమీ ఎరగనట్లే మొహం పెట్టింది. పోనీలే, ఈ విషయమే అమ్మతో చెబుతాను. పొంగమూతితో తమ్ముళ్ళని ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. సుమిత్ర, పెద్దదానం అయినంత మాత్రాన సుఖదుఖాలు సమానంగా భరించగలుగుతున్నావా నువ్వు? లేదు, అందుకనే అది తిని తీరాలి. సుమిత్ర పక్కకు చేరుతూ అన్నాడు శ్రీహరి. నా జీవితమంతా వేప పువ్వులాగే గడిచిపోతోంది. మొదట్లో దానికెంత విలువ లేదో ఇప్పుడు అంతే. ఈనాడు ఉగాది పచ్చడిలో కానీ దాని విలువ తెలిసిరాదు. ఇప్పటికీ తీపి, పులుపు, కారం చవి చూసిన మీరు పక్కన లేకపోతే ఇక వేప పువ్వు తినేవాళ్లే ఉండరు తెలుసునా? నవ్వుతూ జవాబిచ్చి పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది సుమిత్ర. వెనకాలే అనుసరించాడు ధైర్యంగా ఈనాడు శ్రీహరి. అదే ధైర్యం లేక ఎన్నాళ్ళు నిరీక్షించాడో గుర్తుకొచ్చి నవ్వుకుంటూ. సుమిత్ర కోసమని ఉగాది పచ్చడితో బయలుదేరిన సత్యవతమ్మ చిరునవ్వు లోలకబోసుకుంటూ దిగొస్తున్న ఇద్దరిని చూసి ఆగిపోయింది. సుమిత్ర చేతిలో వేప పువ్వులు ఎక్కువగానూ మిగిలిన ముక్కలు తక్కువగానూ పడ్డాయి. ఇందాకటి సుమిత్ర మాటల్ని గుర్తుకు తెస్తూ, అబ్బబ్బే, ఎక్కువ పువ్వులు నాకిచ్చి ఈ తీపి ముక్కలు, చెరుకు ముక్కలు మీ అమ్మాయికి ఇవ్వాలి మీరు. మరి మేం పంచుకోవాలి కదా. ఇన్నాళ్ళు వేప పువ్వులే తినేది ఆమె, నేను తతిమ్మ ముక్కలు తినేవాణ్ణి. ఈనాడు మరి మార్చుకోవాలిగా కొన్నాళ్లపాటు అని శ్రీహరి అన్నదానికి నవ్వేసింది సత్యవతమ్మ. సత్యవతమ్మ ఎంత హాయిగా నవ్వుతోందో అనుకున్నారు. అప్పుడే ఆ గదిలో కడుగు పెడుతూ రామారావు గారు. తమ పెళ్లినాటి ముచ్చట్లు గుర్తుకొచ్చి గోపాలం కూడా నవ్వేశాడు. అంతవరకు విశాలిని ఆనుకుని దొంగతనంగా విని సిగ్గు దాచుకోలేక సిగ్గుబడినలో దూరి దాక్కునిపోయింది సుమిత్ర. సమాప్తం. వేప పువ్వులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.